మీరు ఒక కమర్షియల్ అడ్వకేట్ అండి. పేద కుటుంబంలో పుట్టినటువంటి పూజారి నాగేశ్వరరావు ఇవాళ ఒక సినిమా తీసి అంత డబ్బులు సంపాదించండు అని అంటే ఎట్లా? హైదరాబాద్లో బిల్డింగ్లు, ఊర్లోనేమో 5 ఎకరాలు అన్న. రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రొడ్యూసర్ పూజారి నాగేశ్వరరావు. మీ కాడ సినిమా తీసేంత డబ్బులు ఉన్నాయా? సినిమా తీసేంత డబ్బులు అయితే ఉన్నాయి. టోటల్ అడ్వకేట్స్ సంపాదించినాయా లేకపోతే ఏమైనా ఇల్లీగల్గా చేసి? సినిమా తీసేంత డబ్బులు అడ్వకేట్స్ మీద సంపాదించకున్నా కూడా కేసు వాదిస్తే మీరు ఎంత తీసుకుంటారు? ఈ కేసు ఇప్పుడు అదే చెప్తున్నా, కేసుని బట్టి తీసుకుంటాం మనం. ఇప్పుడు కేసును బట్టా క్లయింట్ని బట్టా? క్లయింట్ని బట్టి కూడా తీసుకుంటాం. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు. తిరుపతికి పోతాను, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకో, డైరెక్ట్ తీసుకెళ్తే దేవుని దగ్గర కూడా వెళ్తాను. నీకున్న పైసల్ని బట్టే కదా తిరుపతిలో దర్శనం ఇచ్చేది. ప్రజెంటర్గా మీరు చెప్పండి, ఎంత ఖర్చు అయింది? దగ్గర ప్రతిరోజు ఒక 15,000 రూపీస్ ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కడుతుంది. 15,000 రూపాయలు పర్ డేకి. పర్ డేకి. 21వ తారీఖు నవంబర్ రిలీజ్ ఉంది కాబట్టి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోను. సినిమా ప్రముఖులు ఇద్దరు విడిపోయారు. ఇప్పటి వరకు ఎందుకు విడిపోయారో తెలియదు. ఆ డివర్స్ కేసు మీరే చేసిరా? చాలా మంది చేసినాయి. నేను అడిగిన పర్సన్స్ కూడా మీరే చేసిరా? నేను పేర్లు తీయట్లేదు. మీరు చాలా మంది చేసినాయి. అంటే 100 అబద్ధాలు అయినా పెళ్లి చేయాలని అంటారు కదా, అటువంటి పెళ్లిని మీరు విడగొట్టి విడాకులు ఇప్పిస్తాం. ఆ పాపం కదా నాగేశ్వరరావు పూజారికి? విడాకులు ఇప్పిస్తే పాపం తలదా అని మీరు అందరూ అంటున్నారు కదా. మీరు పితృస్వామ్య వ్యవస్థను బాగా ప్రోత్సహిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది మీకు అట్లా? ఆడల మీద అంటే ఈ ఫెమినిస్ట్ మీద, ఫెమినిజం మీద ఏమైనా కక్ష కట్టిరా? ఇవాళ నేను ఒక అత్యధిక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగటానికి మీ ఎదగడంలో వాళ్ళ కృషి ఉన్నది. అప్పుడు మీరు ఫెమినిస్ట్ ఎట్లా అవుతారు? ప్రేమ అంటే పడుకోవడం కాదు అన్న ఒక సందర్భంతో మాట్లాడారు కదా. ప్రేమ అంటే పడుకోవడం కోసమే ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడున్న సమాజం అయితే అట్నే ఉంది. ప్రేమ అంటే పడుకోవటం కాదు, ప్రేమ అంటే నిలబడటం, ఒక ప్రేమించిన వ్యక్తిని గెలిపించడం. అది స్వయంగా ప్రేమ అంటే పడుకోవటం కాదు, ప్రేమ అంటే మనం నిలబడటం. మీకు ఆర్జీవీకి అండ్ జేడి చక్రవర్తి ఏంది రిలేషన్? నాకు ఆర్జీవి ప్రపంచానికి కనిపించే ఆర్జీవి వేరు. అనముంది, నెత్తురుంది, దేహముంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. మీకు లండన్ అండ్ ఇతర దేశాలలో కూడా ఆఫీసులు ఉన్నాయని చెప్పేసి నిజమేనా? లండన్లో అండ్ దుబాయ్లో అడ్వకేట్ లేదు కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోయి ఆఫీసులు పెడతారు, వాళ్ళు పోయి ఆఫీసులు పెడతారు, కానీ ఒక అడ్వకేట్ పోయి ఆఫీస్ పెట్టుకుంటే తప్పే ఉంది. పోలీసులు అడ్వకేట్లు కుమ్మక్కై కొన్ని కేసులను తారుమారు చేసి డిస్ట్రాయ్ చేస్తారు. నిందితుడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నమస్తే, వెల్కమ్ టు క్రాంతి. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ అడ్వకేట్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఇంకా కొన్ని కమ్ములు కూడా ఉన్నాయి. సో ఎవరు ఈ పర్సన్ అని అంటే కనుక, నేను ఆల్రెడీ గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సీనియర్ అడ్వకేట్, విడాకుల స్పెషలిస్ట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. బాగుంటారా? బాగుందండి. యా, అంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసిన నేను మిమ్మల్ని. బట్ ఇప్పుడు ఇంకోటి యాడ్ చేయాల్సి వచ్చింది, ప్రొడ్యూసర్ అని చెప్పేసి. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, సినిమాలు కూడా తీసారు. రాజు వెడ్స్ రాంబాయి అనుకుంటా, అదే కదా సినిమా మీరు తీసింది? రాజు వెడ్స్ రాంబాయికి నేను ప్రజెంటర్ని మాత్రమే. మీరు ప్రొడ్యూసర్ కాదు? ప్రొడ్యూసర్ కాదు కాదా? ఓన్లీ ప్రజెంటర్ మాత్రమే. ఓకే, క్లియరా? క్లియర్ 100%. 100%. లా మీ చేతిలో ఉందని చెప్పేసి లాను ఉపయోగించుకుంటారా? అరే ఇప్పుడు అందరూ అట్లా కూడా నేను చేయగలిగింది ఏముంటాయి చెప్పండి. అంటే మీరు చెప్పేది బాగానే ఉంది ప్రజెంటర్ అని, బట్ ఏంటంటే ఇండస్ట్రీని మొత్తం టచ్ చేసినా, లేకపోతే బయట సామాన్యులు కూడా చెప్పేది, లేకపోతే మాలాంటి వాళ్ళకి తెలిసింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రొడ్యూసర్ పూజారి నాగేశ్వరరావు. కాదు కాదు కాదు. సరే, ఈ విషయం కాసేపు పక్కన పెడతాను నేను. అవునా కదా మనం డిస్కషన్ చేద్దాము. మీ కాడ సినిమా తీసిన డబ్బులు ఉన్నాయా? సినిమా తీసేంత డబ్బులు అయితే ఉన్నాయి. సినిమా తీసేంత డబ్బులు టోటల్ అడ్వకేట్స్ సంపాదించినాయా లేకపోతే ఏమైనా ఇల్లీగల్గా చేసిరా? ఇల్లీగల్ చేస్తానికి ఏముంటుంది? నేను అడ్వకేసీ తప్ప ఏం చేయను కదా. నేను అడ్వకేసీ తప్ప నాకు వేరే ఏ వ్యాపకాలు ఏం లేవు. 24 hours ఇన్ దట్ అడ్వకేట్. నేను అడ్వకేట్ ఫీల్డ్లోనే ఉంటాను ఎప్పుడు. నాకు వేరే పని ఏం లేదు. ఓన్లీ అడ్వకేట్స్నే సంపాదించారా సినిమాకి తీసేంత డబ్బులు మొత్తం మీరు? అంటే సినిమా తీసేంత డబ్బులు అడ్వకేసీ మీద సంపాదించకున్నా కూడా మా ఆవిడ లాస్ట్ 20 years నుంచి ఐటీ ఎంప్లాయీ, షీఈ్ వర్కింగ్. తర్వాత వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, తర్వాత నేను సంపాదించుకునేవి ఉన్నాయి. ఇంకేముంటుంది? గత 15 సార్లు నేను ఐటీ ఎంప్లాయీ. నేను 7 years. మీరు బాగా రిచ్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అయితే కాదు నాకు తెలిసి. నేను రిచ్, నేను చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి మధ్యతరగతి దిగువ కుటుంబమే మాది. మధ్యతరగతి పేద కుటుంబమే. పేద కుటుంబంలో పుట్టినటువంటి పూజారి నాగేశ్వరరావు ఇవాళ ఒక సినిమా తీసి అంత డబ్బులు సంపాదించండు అని అంటే
ఎట్లా? అంటే ఇప్పుడు పేద కుటుంబంలో పుట్టిన ఎవరు కూడా డబ్బులు సంపాదించాలి, 100% సంపాదించాలి, నేను కాదంటలేను. సంపాదించాలి కానీ ఇప్పుడు ఎట్లా? కష్టపడడం ద్వారానే సంపాదిస్తాం. ఎట్లా సంపాదిస్తాం అంటే మీరు కూడా సంపాదిస్తాం. మీరు కూడా పాలమ్మి పూలమ్మి ఇట్లా చేసిరా? పాలమ్మి పూలమ్మి అని చేయకున్నా కూడా అడ్వకేసీలు అయితే నేను అడ్వకేసీలో సంపాదించడం అంటే వాస్తవం. నేను సంపాదించిన ఎప్పుడు చెప్పాను కదా, నా ప్రొఫెషన్లో నేను ఎప్పుడు తప్పు చెప్పాను. గత 15 సంవత్సరాల నుంచి అడ్వకేసీ తప్ప నాకు వేరే వ్యాపకం ఏమీ లేదు ఎప్పటికీ. ఓకే, మీరు ఒక కమర్షియల్ అడ్వకేట్ అయినా? టోటల్ ఏ అడ్వకేట్ అయినా కమర్షియలే ఉంటారు. ఏ అడ్వకేట్ అయినా పూజారి నాగేశ్వర అనేటటువంటి వ్యక్తి టోటల్ కమర్షియల్, పిన్ టు పిన్ కమర్షియలే, పేపర్ నుంచి పెన్ను దాకా కమర్షియలే. అరే ఇప్పుడు అట్లా అనుకుంటే మనం చేయగలిగింది ఏముంటుంది? అట్లా అనుకుంటే చేయగలిగింది ఏముంటుంది అంటున్నా. అంటే మీ దగ్గరికి పేదోళ్ళు వచ్చినా, లేకపోతే ఉన్నోళ్ళు వచ్చినా, లేనోళ్ళు వచ్చినా, మంచోళ్ళు వచ్చినా, చెడ్డోళ్ళు వచ్చినా అందరికి కూడా కమర్షియల్గా మీరు ట్రీట్మెంట్ చేసేది. అది చాలా తప్పుడు అభిప్రాయం. అది ఖచ్చితంగా ఏంటంటే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కానీ లేకపోతే జనాలకు కానీ ప్రపంచానికి కనిపించేది వేరు. నేను వాస్తవానికి నేను వేరు. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, కమర్షియల్ అడ్వకేట్ అంటున్నారు. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. నేను కమర్షియల్ అని ఫీజులు తీసుకుంటా. దాంతో పాటే నేను చేసే కార్యక్రమాలు ఎవరికి చెప్పుకో నేను అంతే. ఇప్పుడు నేనున్నా అనుకుందాం, సపోజ్ స్టూడెంట్స్ అందరికీ నేను ఫ్రీగా చేస్తా. స్టూడెంట్స్ అందరికీ నేను ఫ్రీ సర్వీస్ ఇస్తా. స్టూడెంట్స్ మొత్తానికి ఫ్రీ సర్వీస్. స్టూడెంట్స్ కు ఫ్రీ సర్వీస్ అంటే ఏంది? స్టూడెంట్స్ కి సర్టిఫికేట్లు తీసుకునేది ఉంటుంది. సర్టిఫికేట్లు కాలేజీలో ఆగిపోతాయి వాళ్ళకు. ఓకే, చాలా మంది కోర్సులో చేరుతారు. రకరకాల కారణాల వల్ల వాళ్ళు కోర్సును కొనసాగించలేరు. అవును. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తుంటారు, జనరల్ గా వాళ్ళని సతాయిస్తుంటారు. ఏది, నువ్వు మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని సతాయిస్తారు. వాళ్ళందరినీ ఫ్రీగానే చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళకి ఫ్రీగా అంటే? వాళ్ళకి హైకోర్టులో కేసు వేసి మళ్ళీ సర్టిఫికేట్లు బ్యాక్ ఇప్పించేస్తాం. ఓకే, ఒక్కొక్క దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,000, 2 లక్షలు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలలో ఆగిపోయిన సర్టిఫికేట్లు, కొంతమంది టీసీలు ఇవ్వరు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ జస్ట్ మాకేదో మేము ఇంటర్వ్యూలో అడిగిన కాబట్టి చెప్తారా, లేకపోతే నిజంగానే మీరు ఇట్లా చేస్తారా? ఏ స్టూడెంట్ అయినా ఆఫీస్కి అప్రోచ్ కమ్మని చెప్పు, ఏ స్టూడెంట్ అయినా ఆఫీస్కి అప్రోచ్ కమ్మని చెప్పు, ఫ్రీగా చేయకపోతే అన్నాడు. చలో, నేను తీసుకొని వస్తాను మీ దగ్గర. ఎంతమందిని తీసుకురా, ఎంతమందిని తీసుకొచ్చినా మీరు వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ ఇస్తారు. 100%. చలో, 100%. దీనికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది ఇంకా మరి నువ్వు మధ్యలో గెలికి మళ్ళీ అప్పుడే. సరే, చెప్పండి. తర్వాత రైతులందరికీ ఫ్రీ సర్వీస్ ఇస్తాను నేను. బీయింగ్ మా ఫాదర్ రైతు కాబట్టి మేము మధ్యతరగతి కంటే బిలో మధ్యతరగతి, అంటే ఇప్పటికి కూడా ఊర్లో ఒక 5 ఎకర్స్ ఏమో ఉన్నట్టుంది, 5 ఎకర్స్ ఉంది. సో రైతులందరికీ నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను. అర్థమైందా? హైదరాబాద్ బిల్డింగ్లు, ఊర్లోనేమో 5 ఎకరాలు అన్న. హైదరాబాద్ బిల్డింగ్ నీ సంపాదించుకున్నాయి. హైదరాబాద్ బిల్డింగ్ నీ సంపాదించుకున్నాయి. ఊర్లో మా నాన్న సంపాదించింది కదా. మా నాన్న మేము భూములు కొనలే. మీరేం భూములు కొనలే? నాకేం భూములు లేవు, ఎక్కడ భూములు ఏం లేవు. ఓన్లీ బిల్డింగ్లే ఉన్నాయి. నేను హైదరాబాద్ మైగ్రేటెడ్ టు హైదరాబాద్. హెరిటేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయా? పెద్ద అపార్ట్మెంట్స్ ఏం లేవు కానీ ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ 100 కోట్లకు ఉంటారా? ఇప్పుడు ఎందుకు ఐటీ డిపార్ట్మెంట్ పట్టించేసి నా మీద చెప్పండి కదా, చేసే కార్యక్రమం పెట్టుకున్నావు నాకు అర్థం కాదు. 100 కోట్లకు ఉంటాడా నాగేశ్వరరావు పూజారి? ఉంటారా? ఉండను. 50. ఇప్పుడు దాన్ని ఎట్లా డిస్క్లోజ్ చేస్తారు? ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. ఇప్పుడు నన్ను సిబిఐ ఇంట్రాగేషన్ చేసినట్టు ఉన్నది. చెప్పండి, ఎంత కొంటారు మీరు? ఎంత కొంటారు అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకోండి, దగ్గర ప్రతిరోజు ఒక 15,000 రూపీస్ ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కడుతుంది. 15,000 రూపాయలు పర్ డేకి. 15,000 రూపాయలు ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కడుతుంది. అంటే 15,000 ఇలా మీరు ట్యాక్స్ కడుతుంది పర్ డే. ఒక రోజుకు మీరు 15,000 రూపాయలు ట్యాక్స్ కడుతుంది. మీరు ఆ 15,000 రూపాయల కోసం ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా ఎంటైర్ లైఫ్ లో? పడ్డా. పాల ప్యాకెట్ కూడా 10 రోజులు ఉన్నాయి. పాల ప్యాకెట్ రియల్ వాస్తవం. అది అదే చెప్తున్నా కదా, ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పుకోను అంతే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మన కష్టాలతో ఎవరి పని ఉంటుంది? ఇప్పుడు ఎవడైనా సక్సెస్ అయిన పర్సన్ చూస్తాడు, సక్సెస్ స్టోరీ కావాలంటే అంతే. ప్రపంచానికి అంతే. కాబట్టి పాల ప్యాకెట్కి ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. పాల ప్యాకెట్ కొనుక్కోమని బయటికి పోయి పాల ప్యాకెట్కి పైసలు లేక పొద్దుల బయటికి పోయి కూర్చోని రోజులు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ వీడికంటే ఒక మంచి జర్నీ అనేది చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ. నేను అందుకే కదా, నేను ఎవరికైనా జీవితంలో ఇప్పుడు ఒక అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఫాదర్ ఈజ్ ఇల్లిటరేట్. ఓకే, ఆయనకు మా ఊరు తప్ప ప్రపంచం తెలియదు. ఆయనకు ఎక్కడైనా వేరు అనుకోండి. ఓకే, ఈవెన్ ఆయనకు మాట్లాడడం కూడా రాదు. ఓకే, వ్యక్తులతో మాట్లాడడం కూడా రాదు ఆయనకి. ఓకే, ఆయనకు కనీసం ఈ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్. ఓకే, ఈవెన్ నాతో కూడా మాట్లాడి రాదు ఆయనకి. అట్లాంటి వ్యక్తి, ఆ ఊరు దాటని వ్యక్తి, ఇవాళ
నేను ఆ ఊరు నుంచి వచ్చి ఇలా ప్రపంచంలో ఏ దేశమైనా పోగలిగే శక్తి, ఏదైనా కొనగలిగే శక్తి ఏదనుకుంటుంది, ఏ దేశాన్ని పోగలిగే అనుకుంటుంది అంటే ఏమంటారు? ఏదైనా ఆస్తులు కొనగలుగుతా, కార్లు కొనగలుగుతా, ఏదైనా కొనగలుగుతా నేను. కార్ల విషయానికి మీ దగ్గర మంచి మంచి కార్లు ఉంటాయట, నిజమేనా? మంచి మంచి కార్లు లేవు, మంచి మంచి కార్లు లేవు. ఉన్నాయి ఒక 5-6 కార్లు ఉన్నాయి, 5-6 కార్లు, 6 కార్లు ఉన్నాయి అంతే. 6 కార్లు ఉన్నాయి అంతే. ఏదన్నా పెద్ద కార్ ఏంటిది? ఎంజీ హెక్టర్ అంతే. ఎంజీ హెక్టర్. ఇప్పుడు M9 తీసుకుంది అంతే. ఓకే. రేంజ్ రోవర్ తీసుకోవాలని కళ, పైసలున్నాయి కానీ తీసుకోవడం లేదు. ఎందుకు ఏమో ఇక మనం పెరిగిన వాతావరణం కావచ్చు. 2 కోట్ల కారు అవసరమా ఇంటి మూట పెట్టుకుని, 2 కోట్లు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది నాకు. అదే 2 కోట్ల కారు 2 కోట్లు పెడితే కనీసం ఒక 20 ఎకరాల పొలం వస్తుంది కానీ మైండ్ సెట్ ఉండిపోయినా నేను. ఇంకా ఓకే. అతి కష్టం మీద ఇక మొన్ననే కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి ఎంజీ నుంచి M9కి వచ్చిన అంతే నేను. ఇంకా ఎందుకు అడ్వకసీ టు సినిమా అంటే ఇప్పుడు నేను జనరల్గా సినిమాలకి, ఇప్పుడు ఈ సినిమాకి అయితే ప్రజెంటరే నేను. అందరూ మీరు అంతా ప్రొడ్యూసర్ ఇప్పుడు సరే మీరు కూడా ప్రజెంటర్ అనే వినండి, కాకపోతే ప్రజెంటర్ అయితే కాదు, ప్రొడ్యూసర్ నా దృష్టిలో. మీరు చెప్పండి. అందరూ దృష్టిలో అంటున్నాను నేను, అందుకే అంటున్నా. ఇప్పుడు అందరూ అంటే నేను చేయగలేదు ఏం లేదు కానీ దానికి అయితే ఎంత ఖర్చు అయింది? సరే ప్రజెంటర్గా మీరు చెప్పండి, ఎంత ఖర్చు అయింది? ప్రొడ్యూసర్ కాదు, ప్రజెంటర్గా చెప్పండి. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మనం కొన్ని చెప్తా, పాపం సినిమా మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా 4 రోజులు ఉంది కదా సినిమా. 4 రోజులు అయితే రిలీజ్ అవుతుంది. 21వ తారీఖు నవంబర్ రిలీజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి మనం ఏ కామెంట్ చేసినా చిన్న సినిమా కదా, బతకనేది కదా. సినిమా వెనకాల ఉంది పూజా నాగేశ్వరరావు కాదు? లేదు ప్రామిస్. నేను సినిమా డెఫినెట్లీ నేను ఒక 4-5 సినిమాలు లైనప్ చేసుకున్నాం. డెఫినెట్లీ యాజ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా ఒక 4 సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాం. నార్మల్ సినిమాలు కూడా ఏం కాదు, అవి ఆల్రెడీ అండర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఎంత బడ్జెట్లో? దగ్గర ఒక్కొక్కటి 10-15 crores బడ్జెట్ ఉన్నాయి. ఒక 4 సినిమాలు లైనప్ చేసినాం ఆల్రెడీ. సోలో ప్రొడ్యూసర్ కింద లైనప్ చేసినాము. సో నేను బార్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకోవాలా, బార్ కౌన్సిల్లో పర్మిషన్ అప్లై చేయాలా, అప్లై చేసి తీసిన తర్వాత దెన్ వి విల్ ప్రొడ్యూస్. ఓకే. పర్మిషన్ వస్తుందా మరి? ఇస్తారు, ఇస్తారా? ప్రొడ్యూసర్ కింద ఇచ్చేస్తారు, పెద్ద అంటే ఏం ప్రాబ్లమే ఉండదు. రైట్. ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ మేము సినిమా తీయాలి అంటే బార్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. నాకు తెలిసి ప్రముఖులు అంటే చాలామంది ప్రముఖులు వీళ్ళు ఎందుకు విడిపోయారో అని ఇప్పటివరకు తెలియని ప్రముఖులు అయినటువంటి సినిమా ప్రముఖుల విడాకులు కూడా నాగేశ్వరరావు పూజారి చేశాను. చాలామంది చేసిన నేను అట్లా. నేను అడిగిన పర్సన్స్ కూడా మీరే చేసిరా? నేను పేర్లు తీయట్లేదు. నేను చాలామంది చేసిన. నేను అడిగిన పర్సన్స్ మీరు చేసిరా? సినిమా ప్రముఖులు 2 విడిపోయారు, ఇప్పటి వరకు ఎందుకు విడిపోయారో తెలియదు. ఆ డివర్స్ కేసు మీరే చేసిరా? అవును, అదే చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ వాళ్ళకే అని కాదు, చాలా మందికి చేసిన నేను. చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి డైవర్స్ చేసిన. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, బయట పొలిటీషియన్స్కి వాళ్ళ పిల్లలకి, తర్వాత కట్ చేస్తే టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్కి చాలా మంది. ఎందుకు అంటే ఈ సినిమా వాళ్ళకు, రాజకీయ నాయకులకు, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్కి, వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఏ కేసు అయినా కూడా డివర్స్ కేసు మీ దగ్గరికి ఎందుకు వస్తాయి? ఎక్స్పర్టైజ్ అని వస్తారు అంతే. ఇంకా దాంట్లో ఎక్స్పర్టైజ్ అని వస్తారు అంతే. ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ కాబట్టి, డైవర్స్ మీద మనకు అవగాహన ఉంది కాబట్టి, సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి, సోషల్ లైఫ్లో అవగాహన ఉంది కాబట్టి, ఎక్స్పర్టైజ్, ఏజ్ అన్ని, యంగ్ జనరేషన్. ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు మనం మరీ ఓల్డ్ కాదు, అట్లాంటి మరీ యంగ్ కాదు, ఇప్పుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నాం కాబట్టి స్టామినా అనుకోవచ్చు, అవన్నీ ఉంటాయి కాబట్టి వస్తారు. రైట్. అంటే జనరల్గా పెద్దలు చెప్పే మాట ఏంటంటే 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలని అంటారు కదా. అటువంటి పెళ్ళిని మీరు విడగొట్టి విడాకులు ఇప్పిస్తూ ఉన్నారు. ఆ పాపం తలగదా నాగేశ్వరరావు పూజారికి? ఇప్పుడు మీరు విడాకులు ఇప్పిస్తే పాపం తలగదా అని మీరు అందరూ అంటున్నారు కదా. మరి విడాకులు తీసుకోకుండా మరి వాళ్ళు చంపుకుంటున్నారు కదా. మరి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అత్యంత దారుణంగా చంపుతున్నారు కదా. అటువంటి కేసులలో మీరు ఇప్పండి, దాంట్లో అది ఏ స్థాయికి పోద్దని ఎవరు చెప్పగలుగుతారు? అంటే ఒక రిలేషన్షిప్ చంపుకునేంత స్థాయికి పోద్దని ఎవరు గెజ్ చేయగలుగుతారు? దానికి ఏమైనా పారామీటర్ ఉందా? ఈ రిలేషన్ చంపుకునే దాకా వెళ్తాను పారామీటర్ ఉందా అంటున్నా. విడాకులు అనేవి చంపుకుంటారు అని చెప్పేసి మీరు విడాకులు ఇప్పిస్తారు అంతే. టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా కుటుంబానికి మంచిది కాదు. ఓకే, విడాకులకు వచ్చారికి ఏమవుతుంది అంటే ఏంటంటే, వేరే కేసులకు విడాకులకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఏంటంటే, వేరే కేసులలో ఎవరైతే లాస్ అవుతారో, ఎవరైతే బాధపడతారో వాళ్ళ వరకే ఉంటుంది, కుటుంబం మీద ఉండదు, సమాజం మీద ఉండదు. విడాకులకు వచ్చారికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అనుకుందాం. పెళ్ళిళ్ళు మన దేశంలో ఏం చేస్తారంటే ఏంటంటే, వాళ్ళ స్థాయికి మించి చేస్తారు ఎవరైనా కూడా, ఎక్కడైనా కూడా 100%. ఓకే, ఎంత గ్రాండ్గా అయితే అంత గ్రాండ్గా చేయాలా, లైఫ్లో ఒక్కసారి జరిగే పెళ్లి కదా అని చెప్పేసి వాళ్ళు దాచుకున్న పైసలో
వాళ్ళు ఇంకా అప్పు తెచ్చి మరీ చేస్తారు పెళ్లి. గ్రాండ్గా చేసుకుంటారు. అదే ఫస్ట్ పాయింట్. అవును 2 కుటుంబాలు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి. అవును ఆ 2 కుటుంబాలలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఒక వ్యక్తికి ప్రాబ్లం వస్తే మొత్తం కుటుంబం, ఈ కుటుంబం అంతా బాధపడుతుంటుంది, ఆ కుటుంబం అంతా బాధపడుతుంటుంది, మళ్ళీ సొసైటీ బాధపడుతుంటుంది, వీళ్ళు సొసైటీలో ఫేస్ చేయాల్సి వస్తుంది రకరకాలు. టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటుంది. ద టాక్సిక్ రిలేషన్షిప్ ఇట్ లీడ్ టు ద ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోతుంది. మెంటల్ ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ప్రపంచానికి తెలియని నిజం ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటిది అది? ఈ ప్రపంచానికి నేను ఎప్పుడు చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మీరు అనవసరంగా ఏంటంటే నాకు కదిలించారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఈ భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. ప్రతి 4 నిమిషాలకు మీరు గూగుల్లో కొట్టండి ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కొట్టండి ఒక్కసారి గూగుల్. ఓకే. ప్రతి 10 నిమిషాలకు పెళ్ళైన ఒక వ్యక్తి చనిపోతున్నాడు డ్యూ టు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. ఓకే. మీరు కొట్టండి గూగుల్లో. ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి చనిపోతున్నది ఇప్పటికీ మనం మాట్లాడే టైంకి కూడా. ఓకే. ఈ ఇంటర్వ్యూ అయిపోయారు కనీసం ఒక 50 ఎఫ్ఐఆర్లు, ఒక 4 మగోళ్ళు, ఒక 2 ఆడవాళ్ళు చచ్చిపోయి ఉంటారు. ఇది ఎంతమందికి తెలుసు? కేవలం మన ఇండియాలో ఇది ఎంతమందికి తెలుసు? ఓకే. ఓకే. గూగుల్లో కొట్టండి జనరల్గా హౌ మెనీ ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి మీకు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో అని కొట్టండి, అది మీకు రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఓకే. తర్వాత మనకు మెన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఉమెన్ కమిషన్ ఉంది కాబట్టి ఉమెన్ కమిషన్ పెట్టాలని. దాంట్లో నివేదిక సమర్పించిండ్రు. దాంట్లో క్లియర్గా స్పష్టంగా ఉంది ఎవ్రీ 10 నిమిషాలకు మ్యారేజ్ వల్ల ఒక వ్యక్తి చనిపోతున్నాడు మొగుడు. ఎవ్రీ 20 నిమిషాలకు ఒక ఆడపిల్ల చనిపోతుంది. అంటే మొగోళ్ళు చచ్చిపోయేది ఎక్కువ ఉంది. అంటే మీరు ఇప్పించేది మొగోళ్ళ కోసమా ఆడవాళ్ళ కోసం? విడాకులు అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే 2 కోణాలు ఉంటాయి. అపరిచితుడు సినిమాలో స్పిట్ పర్సనల్ టైప్లో 2 మనుషులు ఉంటారు. నాకు ప్రొఫెషన్ పరంగా ఒక రకంగా ఉంటుంది నేను, వ్యక్తిగత పరంగా ఒక రకంగా ఉంటుంది నేను. ప్రొఫెషన్ పరంగా వచ్చిందనుకో ఎవరైనా నేను రూల్సే మాట్లాడతాను. ఈవెన్ మా పిల్లలైనా, మా మదర్ అయినా, నా భార్య అయినా సరే రూల్సే మాట్లాడతాను నేను. ఎందుకంటే నా ప్రొఫెషనల్ లైఫ్ అభిప్రాయం వేరే ఉంటుంది, పర్సనల్ లైఫ్ అభిప్రాయం వేరే ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చారికి ఏంటంటే నేను ప్రొఫెషన్ని చాలా గౌరవిస్తాను కాబట్టి నేను ఎవరితోనైనా ప్రొఫెషన్కి సంబంధించి వచ్చినప్పుడు బీయింగ్ అడ్వకేట్ నేను ఎవరి పక్షం వహించాను. వాస్తవం ఇది ఏంటంటే నాకు ఎవరైతే క్లయింట్ ఉంటారో నేను వాళ్ళ పక్షం వహిస్తాను. న్యాయం అవసరం లేదా? అంటే ఇప్పుడు మాకు క్లయింట్ ఇన్స్ట్రక్షన్సే మాకు ముఖ్యం కదా. న్యాయం అవసరం లేదా? న్యాయంతో ఇప్పుడు న్యాయం అవసరం లేదని పాయింట్ కాదు కదా. ఇప్పుడు ఒక క్లయింట్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పండి. మీ దగ్గరికి 2 భార్యాభర్తలు వచ్చారు. ఫస్ట్ భర్త వచ్చారు మీ దగ్గరికి. భర్త వచ్చి నాకు డివర్స్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగండి. సరే అన్నారు. ఇంత అడ్వాన్స్ ఇచ్చిండు. ఓకే చలో అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే భార్య వచ్చింది. అసలు మ్యాటర్ ఏంది అని అంటే వీడు పెట్టే టార్చర్ భరించలేక ఆ చెడ్డోడు ఈమెను మంచిది ఎథికల్గా, ఈమె పక్కన న్యాయం ఉన్నది. ఈమె మీ దగ్గరకు వచ్చింది, నాకు డివర్స్ వద్దండి నేను మంచిగా చేసుకుంటా అని అంటుంది. మీరు ఎవరికి వాదిస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నాకు ఎవరైతే ఫీజు ఇస్తారో నేను వాళ్ళ పక్షాన్ని వాదిస్తాను. కమర్షియల్ లాయర్ మీరు? కమర్షియల్ లాయర్ కాదు. మీకు అందరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఇప్పుడు మన దేశం మీద దండయాత్ర చేసి మన దేశం మీద దాడి చేసిన కసబ్ ఉన్నాడు. కసబ్ ఓకే. మన దేశం మీద మన సార్వభౌమత్వం మీద ఈ ప్రపంచం అంతా చూస్తుంటే స్టెన్ గన్ పట్టుకొని ఎవరిని పడతాను కాల్ చేసిండు కదా మన దేశం మీద. ఇంత పెద్ద భారతదేశంలో చేసిండు కదా. అతన్ని చంపాలంటే ఎంతసేపు మన దేశానికి? ఎంతసేపు అతను చంపాలంటే? 1 నిమిషం పని కాదు. అంతే. అవును. మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో వాడిని జైల్లో పెట్టి ఓకే వానికి ఒక అడ్వకేట్ని పెట్టి ఆ అడ్వకేట్కి శాలరీ ఇచ్చి అడ్వకేట్కి జెడ్ కేటగిరీ ఇచ్చి వాడు జైల్లో ఉన్నంత కాలం వానికి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి వాడు కోరుకున్న తిండి కోరుకున్న అన్ని వాడికి జైల్లో రావాల్సిన ఒక విఐపి ఫెసిలిటీస్ ఇచ్చి ఒక 10-15 సంవత్సరాలు ఆ కేసులన్నీ వాదించి ప్రపంచంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న ఎన్ని లీగల్ పరంగా వానికి అవకాశాలు ఇచ్చి వాడు ఎన్ని యూజ్ చేసుకోమని అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఫైనల్గా వాడు ఊరేసింది. ఇప్పుడు మరి కసబ్ తరపున దేశం మీద దండయాత్ర చేసిన కసబ్ మీద దేశం మీద దండయాత్ర చేసి, దండయాత్ర అనే పదం కాదు దాడి చేసి, దండయాత్ర అంటే మళ్ళీ పాజిటివ్ అవుతుంది కదా, మన దేశం మీద మన సార్వభౌమత్వం మీద దాడి చేసి నా వ్యక్తికి ఒక అడ్వకేట్ని ఇచ్చి ఫీజు ఇచ్చి జెడ్ కేటగిరీ ఇచ్చి ఇదంతా మ్యాటర్ అంటారు. మ్యాటర్ అని కాదు. అక్కడ న్యాయం చేస్తానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అడ్వకేట్ డ్యూటీ ఎంతవరకు ఉంటుంది? ఒక క్లయింట్ వచ్చి
అతను మనకు ఒక పని ఉపయోగించినప్పుడు అతన్ని గెలిపించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. రైట్ అన్న, సరే ఓకే. ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వ్యక్తి వస్తున్నాడు మా దగ్గరికి, చెప్తున్నది సపోజ్ వచ్చి బెయిల్ వేయమంటాడు అనుకుందాం సపోజ్. సో ఇప్పుడు నువ్వు మర్డర్ చేసినావు కాబట్టి నేను బెయిల్ వేయా అని చెప్పేసి అన్నికి ఉండదు మాకు. డాక్టర్ ఉంటాడు, ఓ మర్డర్ చేసిన ఒక నోటరియస్ క్రిమినల్ ఉంటాడు, ఓ రోడ్ యాక్సిడెంట్ లో పోయి కొట్టుకొని పానం కొట్టుకుంటుంటది. అప్పుడు డాక్టర్ వాడు నోటరియస్ క్రిమినల్ వీడు చచ్చిపోనే అన్నాడు, ట్రీట్మెంట్ చేయాలి, అది ధర్మం, అది మీ ధర్మం అంతే. మరి అది వృత్తి ధర్మం, అది దానికి న్యాయాన్యాయాలు ఏముంటాయి? క్లయింట్ ఫీజు ఇచ్చిన క్లయింట్కి న్యాయం చేయటమే న్యాయం, అది అంతే. ఇక ఇక్కడ న్యాయం జరిగినట్ట న్యాయం జరగనట్ట కోర్టు విల్ డిసైడ్ కదా. ఇప్పుడు స్తోమత ఉన్నది అన్న, మర్డర్లు చేసిర్రు, మానభంగాలు చేసిర్రు, ఇంకా చిత్రహింసలు పెట్టిర్రు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. అట్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గరికి ఈజీగా రావడానికి యాక్సెస్ దొరుకుతుంది. వాళ్ళకున్న ఫైరోవికి, వాళ్ళకు ఉన్నటువంటి పరపతికి మీ దగ్గరికి రాగలుగుతారు. వాళ్ళు మీ దగ్గర వచ్చి బెయిలో లేకపోతే కేసు విషయంలో ఫేవర్ జరిగేటట్టుగానో వాళ్ళు న్యాయం పొందుతారు. కానీ అట్లాంటి వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళ వల్ల పీడింపబడ్డ వాళ్ళు మీ దాకా రాలేరు, వాళ్ళకి న్యాయం దొరకదు. ఇక్కడ న్యాయం జరిగినట్ట జరగనట్ట దేశంలో. మా దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పినట్టు మా దగ్గరికి నా పాలసీ ఒకటే ఉంటుంది. నన్ను ఎవరు అప్రోచ్ అయినా కూడా నేను కంపల్సరీ ఫీజు తీసుకుంటా కాబట్టి వాళ్ళ పక్షాన వాదిస్తాను. సింపుల్ లాజిక్ అది. వాడు దొంగ అయినా, లంగ అయినా, లఫూట్ అయినా, ఇప్పుడు కోర్టు విల్ డిసైడ్ అంటే నేను అది అడ్వకేట్ డ్యూటీ, మా అడ్వకేట్ డ్యూటీలో మాకు ఫీజు ఇచ్చినప్పుడు వాని తరపున చివరి దాకా వాదించడమే మా దృష్టి, మా ధర్మం, అంతే తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్ళిపోయి దాన్ని జడ్జి చేసే అధికారం మాకు ఉండదు. చలో ఓకే. అంటే మీ పర్సనల్ ప్రొఫెషనల్ పక్కన పెట్టి ఓన్లీ కొంతసేపు ప్రొఫెషనల్ మీద మాట్లాడదాము. అంటే జనరల్గా ఉండే మాట చెప్తున్నాను నేను, పబ్లిక్లో ఉండే మాట. అడ్వకేట్లను నమ్మొద్దు, పోలీసు వాళ్ళని నమ్మొద్దు అని అనుకుంటారు పబ్లిక్. ఎంత మీ మాటలు విన్నా ఏమున్నా కూడా నమ్మొద్దురా, పోలీసు వాళ్ళని నమ్మొద్దు, అడ్వకేట్లను నమ్మొద్దు, వాళ్ళు చెప్పే మాటలు మనకు రకంగా చెప్తారు, మన ఇంకో రకంగా చెప్తారు అని అన్నది ఉన్నది. ఎందుకు క్రియేట్ అయింది ఇది? ఎందుకు క్రియేట్ అయింది అంటే మనకు భారతదేశంలో ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఏంటంటే చట్టాల మీద నమ్మకం లేకపోవడం అనేది ఒకటి. చట్టాల మీద లేదా, లేకపోతే చట్టాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి మీలాంటి అడ్వకేట్ల మీద లేదా, లేకపోతే చట్టాలను ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టుగా రాసినందుకు ఎఫ్ఐఆర్లు బుక్ చేసినందుకు పోలీసుల మీద లేదా? పోలీసు వాళ్ళని కొద్దిగా పక్కన పెడితే ఏంటంటే అడ్వకేసీలో నేను గమనించింది ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి నేను గమనించింది ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఉన్న అడ్వకేట్స్ లేరు మార్కెట్లో. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఫస్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్న అడ్వకేట్స్ లేరు, అంటే ఒక చట్టాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే అడ్వకేట్స్ లేరు. అదొకటి ప్రధానంగా ఫేస్ చేసింది. రెండోది వచ్చేసి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఏంటంటే మనకి ఏదైతే ఉందో సిస్టమ్ ఉంది కదా, ఇది ఈ అడ్వకేసీకి ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు ఇండియాలో. ఓకే, ఇప్పుడు దాంట్లో చాలా లూప్హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఎల్ఎల్బి కాలేజీ ఉంటుంది. ఎల్ఎల్బి కాలేజీలలో 90% పిల్లలు పోరు కాలేజీకి. అవును, పోరు. మరి వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? రెండోది ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. అంటే నీకు నచ్చిన ఏజ్లో నువ్వు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా వచ్చి అడ్వకేట్ కోర్సు మన ఎల్ఎల్బి చదివి అడ్వకేట్ పాస్ కావచ్చు, అడ్వకేట్ పాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. తెలంగాణలో చూసి కదా తెలంగాణలో చూసి అదే చెప్తున్నా, ఏమున్నాడు ఇంత పెద్ద మనిషి అదే అంటున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో ప్రాపర్ సిస్టమ్. ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు, జనాలకు అవగాహన లేదు, ఎట్ ద సేమ్ టైం అడ్వకేట్ల అవగాహన కల్పిస్తాం లేరు. ఇప్పుడు మీరు అన్నట్టు అదే చెప్తున్నా. ఇప్పుడు 60 సంవత్సరాల ఒక వ్యక్తి చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీ ఉండి ఎందుకుంటాం కదా అని చెప్పేసి ఎల్ఎల్బి చేసి ఆఫీస్ పెట్టు. ఇప్పుడు నీలాంటి తెలవని వ్యక్తులు పక్కన వెళ్ళి చూడగానే ఏమనుకుంటాడంటే అబ్బా ముసలి మొత్తం ఎటుకలన్నీ తెలవడాయి అంటే వాదించి అలసిపోయావా అనుకుంటాం. అట్లా కాబట్టి అడగనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో చట్టాన్ని చెప్పరు. చట్టాన్ని చెప్పకుండా ఏంటంటే మన భారతదేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మోరల్, చట్టం, ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు యుద్ధం జరుగుతుంటుంది. ఓకే ఓకే ఇప్పుడు నేనున్నా ఒక విషయాన్ని లేవనెత్తిన నేను, ఏమని? పెళ్ళైన మహిళకు భర్త ఆస్తి మీద హక్కు లేదు అని చెప్పిన నేను. అది చెప్పి నేను ఫస్ట్ ప్రపంచానికి. ఓకే, నా మీద వరుస ఒక 6 నెలలు దాడి జరిగింది. సోషల్ మీడియా వార్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నీకు అక్కలు లేరా, చెల్లెలు లేరా, మీ అమ్మ నిన్ను కన్నదా అని ఇట్లాంటివి మాట్లాడేళ్ళు. ఎందుకు అంటే భారతదేశంలో బలంగా పాతకపోయిన అంశం ఏంటంటే భర్త ఆస్తుల మీద భార్యకు వాటా ఉంటుంది అనేది బలంగా ప్రజలలో నాటకపోయింది. అది కానీ లీగల్గా లేదు. అందుకే లీగల్ వేరు, చట్టం మోరల్ వేరు. మోరల్ ఎందుకు పాతకపోయింది అంటే ఏంటంటే పూర్వకాలంలో కోర్టును ఆశ్రయించినప్పుడు ఊర్లలో అప్పుడు మైగ్రేషన్ లేదు కాబట్టి ఊర్లలో బతకడానికి ఎంతో కొంత ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆస్తులు వానికి ఏమన్నా ఉంటే ఎంత ఉంటే అంత, వానికి 1/2 ఎకరం పొలం ఉంటే 1/4 ఎకరం, వానికి 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు,
వానికి 20 ఎకరాలు ఉంటే అట్లా పంచిస్తుండే ఊర్లలో పెద్ద మనుషుల పంచాయతీలో. ఇక వాళ్ళు చేసిందే అది అది చట్టంగా లేదు. చట్టంలో లేదు, అది చట్టంలో వాస్తుల మీద వాటా లేదు. భార్యకి ఏముంది, చట్ట ప్రకారము బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఆమెకి ఏమన్నా లాస్ అయితే, ఆమెకి ఏమన్నా నష్టపరిహారం జరిగితే దాన్ని కాంపన్సేషన్ భర్త దగ్గర నుంచి దాన్ని కాంపన్సేషన్ అనొచ్చు, లేకపోతే అలిమోని అనొచ్చు, ఇంకో XYZ అనొచ్చు, అది తీసుకునే అధికారం ఉంటుంది అంతే. ఆస్తుల మీద వాటా లేదు. ఇది ఇప్పుడు ఆస్తుల మీద నిజంగా వాటా ఉంటే ఇన్ని డైవర్స్ కేసులలో ప్రతి భార్య పోయి ఆస్తి మీద కేసు వేయచ్చు కదా. ఇది కూడా ఎందుకు అర్థంగా జనాలకు లీగల్ లేదు కాబట్టి ఎవరు వేస్తాను లేరు. అదే నేను చెప్తే మరి నన్ను తిడుతున్నారు. నాకేమనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని చూస్తే మీరు పితృస్వామ్య వ్యవస్థను బాగా ప్రోత్సహిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది మీకు అట్లా? ఆడల మీద అంటే ఈ ఫెమినిస్ట్ మీద, ఫెమినిజం మీద అదే ఇంతకుముందు నేను వాస్తవానికి ఫెమినిస్ట్, నేను ప్రొఫెషనల్ పరంగా వేరు, వ్యక్తిగతంగా వాస్తవానికి ఫెమినిస్ట్ నేను. అవునా? నిజమా? 100%. ఇవాళ నేను ఒక అత్యంత చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగటానికి, అంటే నేను నా మనసులో ఏదనుకుంటా చేయగలిగే స్థాయి ఎదగడానికి, ఓకే, నా జీవితంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు, మా అమ్మ కావచ్చు, నా భార్య కావచ్చు, మా అక్క చెల్లె కావచ్చు, వీళ్ళ కృషి చాలా ఉంది, విపరీతమైన కృషి ఉంది వాళ్ళకి, తెలియకుండా ఉంది వాళ్ళది. వాళ్ళ కృషి మీరు ఎదగడంలో వాళ్ళ కృషి ఉన్నది. అప్పుడు మీరు ఫెమినిస్ట్ ఎట్లా అవుతారు? నేను గౌరవిస్తా వాళ్ళని, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. వాళ్ళు ఆ రోజు వాళ్ళంత సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండకపోతుంది కదా. కాబట్టి నేను గౌరవిస్తా వాళ్ళని, వాళ్ళ శ్రమను గుర్తిస్తా, గౌరవిస్తా. ఇప్పుడు మా వైఫ్ ఉందనుకో, జాబ్ చేస్తుంది, ఇల్లు చూస్తుంది. మరి ఓకే, ఆ వెసులుబాటు కల్పించారు మీరు, సమాన అర్హత హక్కు కల్పించారు మీరు. అవును, కల్పించినాము. ప్లస్ ఆమె కూడా అంత కష్టపడుతుంది కదా. ఇప్పుడు నన్ను చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇల్లు మొత్తం నేను ఇంట్లో ఏం పని చేయాలి అసలు ఇంట్లో నేను పూచుకోవాలి కూడా కొంతమంది మొబైల్ ఏం చేయరులే, నేను ముట్టుకున్నాను. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు కేసుల మీదే ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో ముట్టుకో, నేను ఇంటి మొత్తం వ్యవహారం అంతా ఆమె చూసేసుకొని జాబ్ కూడా చేసుకొని పిల్లల్ని చూసుకొని చదివిపించి అన్నీ చేసి ఇస్తుంది. నేను బీయింగ్ హస్బెండ్ ఏం చేయగలుగుతా, నేను కావాల్సిన ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేయగలుగుతా, ఇంట్లో వాతావరణాన్ని మంచి పెట్టగలుగుతా, ప్రేమగా మాట్లాడతా, ప్రేమగా ఉంటా వాళ్ళతో, మంచిగా అప్పుడప్పుడు వెకేషన్, సినిమాలు అంతే తప్ప నేను ఇంట్లో బాధ్యతలు ఏం తీసుకోలేదు. నేను రైట్. మళ్ళీ మీరు సినిమాలు అన్నారు కాబట్టి మళ్ళీ సినిమాల గురించి పోతాను. నా సినిమాల మీద పడి నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టాలి. లేదన్న, అంటే నిజాలే, జస్ట్ నిజాలు కావాలి మాకు, నిజాలే అడుగుతా, మీరు నిజాలే చెప్పండి. ఆ సినిమాకి సంబంధించి అంటే నేను చూసిన మీద వీడియో క్లిప్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో మీరు ప్రజెంటర్గా ఉన్నారు, అంతేనా? అంతే, ప్రజెంటర్. ఓకే ఓకే, అదే ప్రజెంటర్గా ఉన్నారు మీరు. ఆడ మీరు మాట్లాడుతూ ప్రేమ అంటే పడుకోవడం కాదు అన్న సందర్భంతో మాట్లాడారు కదా. ప్రేమ అంటే పడుకోవడం కోసమే ప్రేమించుకునేటోళ్ళు ఉన్నారా? ఇప్పుడున్న సమాజం అయితే అట్నే ఉంది. ఇప్పుడున్న సమాజం అట్నే ఉంది. ఉందా? సీరియసా? 100% రాసిస్తాను నేను, 100% రాసిస్తాను. ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ ఏ అడ్వకేట్ నేను రోజు కొన్ని వందల కేసులు చూస్తాను నేను. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఈ లస్ట్కి కారణము మగవాళ్ళ ఆడవాళ్ళ? బోత్, ఇద్దరు. చివరికి నష్టపోయేది ఇద్దరు నష్టపోతున్నారు. సమాజం దృష్టిలో ఎక్కువ ఇంపాక్ట్ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని అయితే గమనిస్తే, నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని కనుక గమనిస్తే, ఒకప్పుడు ఆడవాళ్ళు బాధపడుతుండే అన్ని రకాలుగా, ఇప్పుడు మగవాళ్ళు బాధపడుతున్నారు అన్ని రకాలుగా. ఉంది, ఎందుకు జనరేషన్ మారుతుంది, 100% మారుతుంది జనరేషన్. ఎవ్రీ 10 years జనరేషన్ మారుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళ ప్లేస్ ఆడవాళ్ళు తీసుకున్నారు, ఆడవాళ్ళ ప్లేస్ మగవాళ్ళు. ఎక్కువ సెంటిమెంట్ మగవాళ్ళకి ఎక్కువ ఉన్నది కొద్దిగా కంపారిజన్ టు. ఏంది అన్నట్టు, అదే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగినాయి, తర్వాత వాళ్ళకు చదువులు పెరిగినాయి, మైగ్రేషన్ పెరిగింది. ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఒక 50 సంవత్సరాల క్రితం పక్కూరికి పంపాలంటే ఒకళ్ళు ఇచ్చి పంపిస్తుండే. ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయిని ఒక యుక్త వయసులో అబ్బాయితో తిరగలేకపోతుండే. దట్ ఈస్ అవర్ కల్చర్. ఎందుకంటే యుక్త వయసులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏమైనా జరుగుద్దేమో, మళ్ళీ అది ఎటు కాన్సిక్వెన్సెస్ దారితీస్తో తెలియదు కదా అని చెప్పేసి ఉంటుండే. తర్వాత కొత్తగా ఎవరన్నా మన ఇంటికి ఎవరన్నా వస్తే, ఎవరన్నా ఒక అమ్మాయిని తీసుకొస్తానో లేకపోతే వరుసలు కలుపుతుండే, అక్కనో లేకపోతే ఇంకా మీ అన్నయ్య అవుతాడనో, ఇట్లా ఎవరైనా భార్య భర్తలు వచ్చినా కూడా ఇట్లాంటి ఒక అన్న చెల్లెల అనుబంధం లాంటివి కలుపుతుండే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో. ఓకే, ఇట్లుంటుండే. ఇప్పుడున్న కల్చర్లో ఇంటర్మీడియట్ 10th వరకు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళు చదువులన్నీ ఎక్కడో అయిపోతున్నాయి. ఫారిన్లో పోతున్నారు, అమెరికాలో పోతున్నారు, మన UK పోతున్నారు అమ్మాయిలు. వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది కాబట్టి రిలేషన్షిప్స్ అనేటివి కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. ఏది సెల్ ఫోన్స్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. రైట్. తర్వాత కట్ చేస్తే
వాళ్ళు కూడా సమాన హక్కులు కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువ రిలేషన్లో ఎక్కువ వాస్తవం చెప్పాలంటే సెన్సిటివ్ ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్ అయితే మగవాళ్ళే ఉన్నారు. ఓకే, సమాన హక్కులు ఉండాలా ఆడ మగ ఉండాల్సిందే అది, ఉండాల్సిందే అంటారు. లేకపోతే నిన్న కొడతారు. కొడతారని అంటారా లేకపోతే ఉండాలనా? ఉండాల్సిందే, ఆ? ఉండాల్సిందే 100%. అంతేనా? 100% ఉండాల్సిందే అండి. ఇప్పుడు నా జీవితమే తీసుకో, ఆ. ఇప్పుడు మా ఇంట్లో సమాన హక్కులు ఉన్నాయి. ఉమ్. మా ఆవిడ పని చేస్తుంది, ఆమె పైసలు ఆమెకే ఉంటాయి. నేను ఆమె ఇంటి పేరు కూడా మార్చలేదు ఇప్పటిదాకా. నేను ఎక్కడ కూడా ఆమె ఇంటి పేరు కూడా ఆమె 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 పుట్టినప్పుడు ఏదైతే ఇంటి పేరు ఉందో ఇప్పటికీ ప్రతి డాక్యుమెంట్ ఆ పేరే ఉంటుంది. ఈవెన్ ఎక్కడ కూడా శ్రీలత పూజారి అని ఉండదు, ఉమ్. ఎక్కడ కూడా ఉండదు. అంతేనా? నో రిస్ట్రిక్షన్స్ ఇంట్లో. చాలా నేర్చుకోవాలి మీరు చాలా మంది. అవును, అదే చెప్తున్నా కదా, నేను సమాన హక్కులు ఇచ్చిన కాబట్టి ఇంటి పేరు మార్చలేదు, ఎక్కడ కూడా మార్చలేదు. ఆమె ఆమె ఏ అభిప్రాయానికైనా నేను విలువనిస్తాను కంపల్సరీ. ఓకే, రైట్. ఓకే, అండ్ సిచ్యువేషన్షిప్ అని అన్నారు కదా మీరు. చాలా ఉన్నాయి సిచ్యువేషన్షిప్. అప్పుడు నేను మాట్లాడినప్పుడు అది వెళ్ళిపోయింది. అది ఫ్లింగ్. సిచ్యువేషన్షిప్ అంటే ఫ్లింగ్ ఫ్లింగ్ వచ్చింది ఇప్పుడు. మీరు ఇక్కడ చాలా అవుట్డేట్ ఉన్నట్టున్నది. సిచ్యువేషన్షిప్ అనేది జనరల్గా ఏంటంటే అవసరాన్ని బట్టి సెక్షువల్ రిలేషన్షిప్లో పాల్గొనేదాన్ని సిచ్యువేషన్షిప్ అంటే. ఏదో ఆ పొద్దుకు ఆ పూటకని కాదు, ఆ పూటక అనేదేమో ఫ్లింగ్. ఫ్లింగ్ అంటే ఏంటంటే ఆ పూటకు చేసుకునేదాన్ని ఫ్లింగ్ అంటాం. అప్పటి మందం అప్పటి మందం చేసుకుని వెళ్ళిపోతే ఫ్లింగ్. అది వా సిచ్యువేషన్షిప్ అంటే ఒక అవసరం ఉంటుంది, అవసరం తీరేంత వరకు ఉండటం సిచ్యువేషన్షిప్. అంటే మా ఇంటికి వస్తే నువ్వేమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే నేనేం తేవాలి, ఈ రకం వ్యవస్థ ఎట్లా తయారైంది. అందుకే చెప్పిన కదా, ఏదో బెంచ్ అని కూడా ఏదో అన్నారు మీరు. బెంచింగ్ ఉంటుంది. బెంచింగ్ అంటే ఏంటి? ఇక మన బెంచింగ్ అనే పదాలనే ఉంది. ఆల్రెడీ ఒక లవర్ ఉంటాడు, ఇంకో లవర్ వెనక రెడీగా క్యూలో ఉంటాడు. ఇక్కడ బ్రేకప్ గారు ఇక్కడ అతకపోతారు. అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరు అందరికి దాని బెంచింగ్ అంతే. ఇది పెట్టుకుంటారు. కమింగ్ ఉంది, బెంచింగ్ ఉంది, తర్వాత చాలా ఉన్నాయి అట్లా. అర్థం కాలే నాకు. ఏదో అన్నారు, బ్రెడ్ కమింగ్ ఉంటుంది. బెడ్ కమింగ్, బ్రెడ్ కమింగ్ అంటారు. బెంచింగ్ ఉంది, తర్వాత చాలా ఉన్నాయి. ఉన్నాయి, నేను చెప్తే అంత ఐడియా లేదని ఉంది. మంచి మంచి పదాలు అవన్నీ. ఇప్పుడున్న యూత్ జంజీ వర్డ్స్ అవన్నీ. రిలేషన్షిప్ని అదే చెప్తున్నా కదా. మనం ఒక 30 సంవత్సరాల క్రితం పోతే ప్రేమ అంటే ఒక్కటే, ఇక ప్రేమ తప్ప ఏం లేదు. అప్పుడు ఒక్కళ్ళనే ప్రేమిస్తుండే, వాళ్ళ కోసం పోరాడుతుండే, వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటుండే, వాళ్ళ కోసం చచ్చిపోతుండే. ఇప్పుడు ప్రేమ అనే పదానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రేమ అనే పదం నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు నా జంజీ దగ్గరికి వెళ్ళి ప్రేమ అంటే వాళ్ళు మొత్తం కిందికి అవసరాలు. వాళ్ళకి తెలిసిన పదాలు ఇవే. ఫ్లింగా, సిచ్యువేషన్షిప్పా, లేకపోతే డేటింగా, డ్రై డేటింగ్, బ్లైండ్ డేటింగ్. డేటింగ్లోనే వేల రకాలు ఉన్నాయి. సీక్రెట్ డేటింగ్, పాకెటింగ్ ఉంటుంది. ఇంకా పాకెటింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక రిలేషన్షిప్. అంటే మనకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కానీ మనం ఈ ప్రపంచాన్ని చెప్పకుండా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తుంటాం. అదొక పదం. అట్లా ఇవన్నీ కల్చర్లో పెరుగుతున్న కల్చర్ నుంచి పుట్టిన పదాలు. ఇవన్నీ రకరకాల రిలేషన్షిప్స్కి పేరు పెట్టాలి కదా అనేది పెట్టింది. అట్లా ఇప్పుడున్న జనరేషన్కి ఒక 20 పదాలు ఉన్నాయి. మరి ప్రేమ అనేది ఒక్కటే అయినప్పుడు 20 పదాలు ఎక్కడి నుంచి పుట్టినాయి అనేది పాయింట్. అందుకే అది నేను రాసిన డైలాగ్. అది ఓకే, అది నేను స్వయంగా రాసిన డైలాగ్. అది స్వయంగా ప్రేమ అంటే పడుకోవటం కాదు. ప్రేమ అంటే మనం నిలబడటం, ఒక వ్యక్తి కోసం నిలబడటం, ఆ వ్యక్తి కోసం త్యాగం చేయటం, అవన్నీ ప్రేమ అంటే. అదే చెప్పిన జీవితం అంతా నిలబడటం. ఓకే, నిరీక్షణ సినిమాలో వాళ్ళు ఎప్పుడో ప్రేమించుకుంటారు. మన చిన్నప్పుడు సినిమా అది. వాడు జైలు పోతే వాడు వచ్చేంత వరకు అట్నే వెయిట్ చేస్తుంటారు. అది ప్రేమ అంటే. ఇప్పుడు ఎవరికి 5 నిమిషాలు ఓపిక వెయిట్ చేసి ఓపిక గుర్లేదు. ఏంటన్నా కాఫీ కప్లో కూర్చొని 5 నిమిషాలు లేట్ అయితే పక్కన లైటింగ్ కొడుతూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు. వాడు 5 నిమిషాలు, ఆమెను వాడు 5 నిమిషాలు వచ్చే టైం లేట్ ఎవడన్నా పక్కన కరెక్ట్ ఇంటి వెళ్ళిపోతున్నారు. ఇక ప్రేమ ఉంది. అది కదా చెప్పేది. అంటే అసలు ప్రేమే లేదంటారా లేకపోతే? నేను ఇప్పుడు మీరు ఎంతమంది నన్ను తిట్టుకోండి, ఏదైనా చేయండి, ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమ అనేది లేదు. ప్రేమ కోసం నిలబడటం లేదు. లవ్ లేదు, ఓన్లీ లస్ట్ అంటారు. ఇక సరే, అవగాహన లేని ప్రేమలు కదా ఇవన్నీ. అవగాహన లేని ప్రేమలు మీకు 15 ఇయర్స్లో 20 ఇయర్స్లో వాళ్ళకి జీవితం మీద ఏం అవగాహన ఉంటుంది? ఈవెన్ ఇప్పుడు నేనున్నాను కదా, నేను ఇప్పుడు చెప్తా. నేను అందరికీ ఈరోజు నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 అనుకుంటా, 19 ఎప్పుడు నేను లవ్లో పడ్డాను. మా ఆవిడతోనే పడ్డాను లవ్లో. లవ్ మ్యారేజ్. ఓకే. అప్పటికి నా కెరీర్ ఏందో తెలియదు, నా జీవితం ఏందో తెలియదు, నేను ఏమవుతున్నో తెలియదు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా అంతే. అసలు సంపాదిస్తున్నా తెలియదు. బాగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాము, ఏదో ప్రేమించినాం అంతే, ఆకర్షణ అంతే. పెళ్ళికి ముందు 7 సంవత్సరాలు ప్రేమించుకున్నాం మేము. 7 సంవత్సరాలు. మళ్ళీ పెళ్లి తర్వాత ఇప్పుడు పెళ్ళి అయి కూడా నాకు 15 సంవత్సరాలు అయింది.
19 సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఇది ప్రేమ అంటే. అది చెప్తా నేను. దీంట్లో కష్టాలు ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు లేవు, కానీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ కష్టాలు ఉన్నాయి, ఎదుగుదల ఉంది, అన్నీ ఉండేది ఇట్లా. ఇప్పుడు నేను ఎవరు సహాయం చేయలేదు, లైఫ్లో ఎవరి దగ్గర ₹1 అడగలేదు, ఎవరింటి పోయి నిలవలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా మీ ఇద్దరం నిలబడ్డాం. ఓకే. ఎన్ని రకాల మీ ఇద్దరం నిలబడ్డాం. ఇప్పుడు అందుకు అంత ఖచ్చితంగా జీవితాల మీద నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తా అంటే ఏంటంటే, జీవితంలో నేను ప్రతిదీ అనుభవించిన. నాకు ఒకే ఒక మాట, నేను మా ఆవిడకు 7 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఇవాళ కొద్దిగా చెప్తాను దీన్ని. అప్పుడు నేను లండన్లో జాబ్ చేస్తుండే. నేను ప్రేమించిన తర్వాత నేను లండన్ వెళ్ళిపోయినా. నా డిగ్రీ అయిపోగానే నేను వర్క్ వీసా మీద నేను లండన్ వెళ్ళిపోయాను ఆ రోజుల్లో. ఓకే. వెళ్ళిపోయినా అక్కడ పని చేస్తున్న ఫారిన్లో. అప్పుడు నేను ఒక్కనే కొడుకుని, నాకు మంచి మంచి సంబంధాలు ఆ రోజుల్లో. 25 years క్రితం మంచి పెద్ద పెద్ద ఫ్యామిలీలు, మంచి మంచి సంబంధాలు, ఆఫర్స్, మంచి మంచి కట్నాలు ఆఫర్స్. అప్పుడు ఎంత ఇస్తుండే? ఎంత ఆఫర్? ఆ రోజుల్లో నాకు ₹1 ఇస్తాను ఆ రోజుల్లో. ఓకే. మా దాంట్లో కొద్దిగా, మా క్యాస్ట్లో కొద్దిగా కట్నాలు ఎక్కువ ఉంటాయి. ఆ రోజుల్లో నాకు ₹1 ఇస్తాను. పెద్ద పెద్ద ఫ్యామిలీస్. ఎందుకంటే ఒక్కడే కొడుకుని లండన్లో ఉన్నా. అప్పుడు వర్క్ పర్మిట్ 25 years క్రితం, మంచి శాలరీ అవన్నీ ఉండే. కానీ ప్రేమించిన అమ్మాయికి మాట ఇచ్చిన అంతే. అమ్మాయికి నేను మాట ఇచ్చిన అంతే. తర్వాత ఏమనుకున్నాము, వాళ్ళ కుటుంబాలు వేరు, మా క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, భాష వేరు, వాళ్ళ కన్నడ, మేము తెలుగు. ఓకే. ఓకే. క్యాస్ట్ వేరు, ఆ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, మన ఫుడ్ వేరు. అవును. ఓకే. మనం తెల్లవారులు చేస్తే మటను, చికెను, మనకు నాన్ వెజ్ లేదు అసలు, బుద్ధది కాదు. వాళ్ళు కంప్లీట్ నాన్ వెజ్ తినరు, వాళ్ళంతా పప్పు బ్యాచ్ వాళ్ళంతా. ఓకే. మరి ఎట్లా కలిసింది? తర్వాత ఇట్లా మా ఇంట్లో ఏమో మా వాళ్ళు నన్నేమో ఏమనలేని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కడు కొడుకు కదా, ప్రేమించిన అంటుడు కదా అని ఏమనలేని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో కూడా ఒకతే బిడ్డ, ఏమనలేని పరిస్థితి. వాళ్ళు గట్టి వ్యతిరేకిస్తాం లేరు, ఎవ్వరు కాదు, సైలెంట్గా ఉన్నారు. ఒక దశలో నేను అప్పుడు జర్మన్లో ఉన్నా లాస్ట్కి. అప్పుడు జర్మన్లో పని చేస్తున్నాను. లండన్ నుంచి మళ్ళీ జర్మనీకి వెళ్ళిపోయి జర్మన్లో పని చేస్తుంటే ఒక దశలో ఏమనిపించింది అంటే, ఇక ఈ భారతదేశం ఎందుకులే, నువ్వు కూడా వీసా కొట్టుకొని జర్మన్కి వచ్చేసాయి, అవి జర్మన్లో పెళ్లి చేసుకొని జర్మన్లో సెటిల్ అయిపోదాం, నాకు జర్మన్ బాగా వస్తుంది కంట్రీ. ఓకే. అనుకొని వీసా కూడా అప్లై చేసినాం. వీసా అంతా అప్లై చేసినాం, అంతా అయిపోయింది. ఇక ఇంకొక జంప్ కావాలి. ఇక జంప్ అయ్యే క్రమంలో వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది, ఇట్లా స్టోరీ ఇట్లా మరి ఇట్లా పోతా అని వాళ్ళ అమ్మకి చెప్తే, వాళ్ళ అమ్మ నాకు కాల్ చేసినప్పుడు నేను అదే అన్నది, నాకు ఉన్నది ఒకతే బిడ్డ, నేను అంత దూరం పంపించలేను, మళ్ళీ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ కూడా లేదు, నేను పంపించలేను అని చెప్పింది. అంతే. ఇంకా ఒక 5 నిమిషాలు ఆలోచించాను నేను. ఒక్కడే 5 నిమిషాలే. ఏంది, మంచి జాబ్ ఉంది, జర్మన్లో ఉన్న, కట్నాలు విపరీతంగా కట్నాలు ఇస్తానికి ఉన్నారు. ఓకే. తర్వాత కట్ చేస్తే మా ఇంట్లోకి ఇష్టం లేదు, వాస్తవానికి మా ఇంట్లోకి ఇష్టం లేదు. ఎందుకంటే సేమ్ క్యాస్ట్ చేసుకుంటే గర్వం కొద్దిగా అది ఉంటుంది కదా. ఈ అన్ని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు నేను నా దగ్గరనే 2 అంశాలు. ఒకటి, ఆమెను వదిలిపెట్టి నేను జర్మన్లో సెటిల్ అయిపోయి వేరే అమ్మాయిని చేసుకొని ఉండాలా, లేదా నేను జర్మన్లో జాబు గీబులు అన్నీ వదిలిపెట్టేసి ఇండియాకి వచ్చి ఇవన్నీ చేసుకుని అవతల ఉండాలి. ఈ 2 ఆప్షన్లు అమ్ముకుంటున్నాయి. 2 ఆప్షన్లు అమ్ముకుంటే 2 సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాను నేను డైరెక్ట్. నేను అనుకున్న ఒకటే, మగోడిని ఏడైనా బతికేస్తా. ఇప్పుడు పక్కన జర్మన్లో జాబ్ పోతుంది, చచ్చిపోతామా? చచ్చిపో కదా, ఏదైనా బతికేస్తా. ఆడపిల్లకు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకోవాలి అంతే. వచ్చేసి వెరీ గుడ్ అన్న. వచ్చేసిన తర్వాత ఇక ఇక్కడికి వచ్చినా, ఇక్కడ పని చేయలేకపోయినా ఇండియాలో. అక్కడ పని చేసి అక్కడ ఒక 6-7 years పని చేసినా కాబట్టి ఇండియాలో వర్కింగ్ కండిషన్స్ బాగాలేకుండే, చేయలేకపోయినా. అప్పుడు ఆలోచించుకున్నాను నేను, అరే ఏం చేయాలి, మరి ఇక్కడ జాబ్ చేసే పరిస్థితి లేదు, బిజినెస్ చేద్దామంటే పైసలు లేవు, ఏం చేయాలా, రేపు నా పిల్లలు ఎదుగుతారు, నా పిల్లలు రేపు ఎక్కడన్నా ఉన్నప్పుడు అరే మా ఫాదరు ఈ ఈ ఈ వ్యక్తి అని చెప్పుకోవడానికి ఉండాలి కదా అని చెప్పేసి అప్పుడు నేను వాస్తవానికి నిజంగా సేవ చేద్దామని వచ్చినాను ప్రొఫెషన్లో. ఓకే. ఓకే అన్న, మీకు ఆర్జీవీకి అండ్ జేడి చక్రవర్తికి ఏంది రిలేషన్ అండి? నాకు ఆర్జీవీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతే. నేను అభిమానించే వ్యక్తులలో ఆర్జీవీ టాప్ మోస్ట్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే చేతులు భుజాల మీద, ఆర్జీవీ భుజాల మీద చేతులు వేసి ఫోటో దిగేంత సాన్నిహిత్యం ఉందా మీకు? ఆయన పట్టించుకోవడం, ఆయన పట్టించుకోవడానికి మీరు వేసేసిరా? అంటే వ్యక్తిగతంగా ఏంటంటే ప్రపంచానికి కనిపించే ఆర్జీవీ వేరు. ఓకే. పర్సనల్గా ఉండే ఆర్జీవీ వేరు. ఓకే.
ఆయనని జడ్జి చేసేంత గొప్ప వ్యక్తిని ఏం కాదు, కానీ ఆయన చిన్నపిల్లని మనసొత్తాం. అంటే కల్మషం ఉండదు, ఏదనిపిస్తుంది ఏదనిపిస్తుంది మాట్లాడేస్తారు, మంచిగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తారు. మంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్యలో. ఓకే, నేను జస్ట్ నీకు అంటే ఉదాహరణ చెప్తా. ఈ శివ రిలీజ్ కంటే ముందు ఒక 20 రోజుల ముందేమో కలిసిన నేను వెళ్ళి, సార్ కలవాలని అంటే రమ్మన్నాడు, పోయి కలిసినప్పుడు చెప్పిన నేను జీవితంలో ఒక కోరుకుంది సార్ అన్న నేను. ఏంది అనండి, శివ సినిమా మీతో చూడాలి సార్, మీ పక్కన కూర్చొని సినిమా చూడాలన్నా నేను. దాంతో ఉంది చూద్దాంలే నేను చెప్తలే అన్నాడు అంతే. అంటే అప్పుడు నేను శివ సినిమా తీసినప్పుడు, శివ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ 10 years అనుకుంటా, ఐ థింక్ 10 years. నేను 10 years అప్పుడు వరంగల్లో టికెట్స్ దొరకబోతుండే. మా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుండే, మా ఇంట్లో కానీ వాళ్ళ చుట్టాలు కానీ అప్పుడు ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో శివ సినిమా దొరుకుతాలో టికెట్లు అని చెప్పేసి చెప్తుండే. అప్పుడు సంచలనం అది అప్పుడు అనుకున్నా. తర్వాత జీవితం కట్ చేస్తే పాపం ఆయనే పొద్దుగాల గుర్తు పెట్టుకొని మరి, ఏదో నేను అడిగినందుకు గుర్తు పెట్టుకొని మరి దేవిలో చూద్దాం సినిమా మొన్న 14th మార్నింగ్ మెసేజ్ పెట్టాడు. ఓకే, దేవికి వచ్చేసి ఇద్దరం కలిసి సినిమా చూద్దాం అని చెప్పి మెసేజ్ పెట్టాడు. అంటే అంత స్థాయి వ్యక్తి ఆయన. మూట నేను అంత నథింగ్ అనుకో అసలు. అంత స్థాయి వ్యక్తి కూడా నేను ఒక కోరిక అడిగితే మరీ గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చొని సినిమా చూపించాడు. అది నా లైఫ్లో అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా అది 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 ఒక 100 కోట్లు ఇచ్చినా కూడా కొనలేని మూమెంట్ అది నా లైఫ్లో. ఒక శివ సినిమా చూసినప్పుడు అదే వ్యక్తితో పక్కన కూర్చొని సినిమా చూడటం అనేది జీవితం డెస్టినీ. ఇట్లా పక్కన కూర్చొని సినిమా చూసినంత కాలం నా కళ్ళ నీళ్ళే ఉన్నాయి. అంతేనా? ఇంకోటి ఏంటంటే నాకు అందమా అనే పాట బాగా ఇష్టం నాకు. గోవింద గోవింద సినిమాలో ఇంటర్వ్యూలో ఆ పాట కూడా వేసింది. ఇంటర్వ్యూలో పాట వేసింది దేవిలో ఎందుకో సడన్గా కొన్ని కూడా తెలియదు నాకు ఇంకా. ఓకే, ఈ అన్ని అంశాలు ఓకే బాగానే ఉంది. మీరు నిజంగా చెప్పండి, ఒక కేసు వాదిస్తే మీరు ఎంత తీసుకుంటారు? ఈ కేసు ఇప్పుడు అదే చెప్తున్నా, కేసుని బట్టి తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. కేసును బట్టా క్లయింట్ని బట్టా? క్లయింట్ని బట్టి కూడా తీసుకుంటాం. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు. అరే ఇప్పుడు అంతే కదా, సర్వీస్ అట్నే ఇవ్వాల్సి వస్తుంది, అన్ని అట్నే ఇవ్వాల్సి వస్తుంది, అది డిఫాల్ట్ కదా. ఇప్పుడు ఈ ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంది అంటే, ఇప్పుడు ఏది కూడా మీరు కాంట్రవర్షియల్ చేయాలని చూస్తారు, కానీ ఆ క్వశ్చన్ ఇప్పుడు మీరు ముఖం చూసి బొట్టు పెడతారా అని అడిగింది కదా. ఇప్పుడు ఆ ముఖం చూసి బొట్టు పెట్టేది ప్రపంచం, నేను కాదు. ముఖం చూసి బొట్టు పెట్టేది ప్రపంచం. తిరుపతికి పోతావు నువ్వు, తిరుపతి చెప్పి స్టోరీ నాకు చెప్పు. మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకో, డైరెక్ట్ తీసుకెళ్తే దేవుని దగ్గర కూర్చోబెడతారు. లేవు నీ దగ్గర 100 కోట్లు 2 లక్షలు నే కూర్చోబెడతారు. నీకున్న పైసలు బట్టే కదా తిరుపతి దర్శనం ఇచ్చేది దేవుడు. నీకున్న పైసలు బట్టే. నీకు ఏ పైసలు లేకపోతే క్యూలలో పెట్టి తాళాలు వేస్తారు కదా సార్, జైలు వేసినట్టు. జైలు వేసినట్టు తెలుసా నీకు? ఒక దేవుని గుడికి పోతే జైలు వేసినట్టు గదులలో ఇచ్చి తాళాలు వేస్తుంటారు, గంటలు కూర్చోబెడుతుంటారు. వాడు చచ్చిపోవాలా, ఎవడన్నా షుగర్ బీపీ ఉన్నోడైతే చచ్చిపోతాడు. మరి ఇప్పుడు అక్కడ దేవుడు మరి ముఖాన్ని చూసి బొట్టు పెడతాను లేడా? సరే నేను అంతేందుకు ట్రైన్ టికెట్ కొనుక్కోను, దగ్గర పైసలు బట్టి ట్రైన్లో కూర్చుంటావు. నువ్వు ఏం లేవు అనుకో, 20 రూపాయలు వెనక ఎలాడుతుంటావు. కొద్దిగా పైసలు అనుకో కూర్చుంటావు, ఇంకొద్దిగా పైసలు అనుకో పడుకుంటావు, ఇంకా పైసలు ఉంటే ఏసీలో కూర్చోబెడతారు, ఇంకా పైసలు ఉంటే భోగిస్తారు ఒకటి నీకు. మరి సేమ్ డ్రైవరు, సేమ్ ట్రైన్ పట్టాలు సేమ్, అన్ని సేమే కదా. ఆడికి పోయి కూడా నువ్వు ముఖాన్ని బట్టి బొట్టు పెడతావు అంటే నడుస్తుంది. ఇంత ఫ్లైట్ తీసుకురాడు, ఫ్లైట్లో పోతే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సేమ్ ఫ్లైట్ అంతా సేమ్ ఉంటుంది నీకు. ఫస్ట్ క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఉంటుంది, ప్రీమియం ఎకనామీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది. మరి సేమ్ ఫ్లైట్ కదా. అంటే ఫస్ట్ క్లాస్ టికెట్ లండన్కి వెళ్తే, ఫస్ట్ క్లాస్ టికెట్ లండన్కి వెళ్తే 5 లక్షలు, ఎకనామీ వెళ్తే 25,000. కూర్చునేది వరుస మారుతుంది అంతే. ఫస్ట్ క్లాస్ ముంగడ కూర్చుంటావు, ఎకనామీ వెనక కూర్చుంటాం అంతే. ఫెసిలిటీస్ మారుతాయి, సేమ్ ఫ్లైట్ కదా మరి. ఇక్కడే అంతే, మనం క్లయింట్ని బట్టి ఫీజు తీసుకుంటాము, కేసుని బట్టి ఫీజు తీసుకుంటాము, కొన్ని సందర్భాల్లో ఫ్రీగా చేస్తాము. చలో యావరేజ్గా ఎంత తీసుకుంటారు మీరు ఒక కేసుకి? యావరేజ్గా అంటే మేము డైవర్స్ కేసుకి అయితే యావరేజ్గా 2 to 3 lakhs తీసుకుంటాం. 2 to 3 lakhs. ఓకే, లాస్ అది లాస్లో చేస్తాం. అది లాస్లో చేస్తాం, 100% లాస్. ఒక డివోర్స్ కేసు అంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు? యావరేజ్గా 2 years పడుతుంది. 2 years లాస్ అది. మీలాంటి వాళ్ళు అయితే అంటే ఒక చాలా మందికి ఇద్దరు భార్య భర్తలు ఇష్టంగానే ఉన్నారు డివోర్స్కి. మీరు ఎన్ని రోజులలో చేస్తారు? 15 days, 15 రోజుల కథం. 15 మ్యాక్సిమం 1 month బేస్డ్ ఆన్ ద కోర్ట్. మ్యాక్సిమం ఇద్దరు ఇష్టపడితే 2 నెలల్లో క్లోజ్ చేయొచ్చు, మ్యూచువల్ చెప్పచ్చు.
15 డేస్లో ఇప్పించినా కూడా చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఏమన్నా కండిషన్ చూసి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని సెట్ చేయాలని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే నా దగ్గరికి ఏ డైవర్స్ కేసు వచ్చినా కూడా ఫస్ట్ టేకప్ చేయను నేను అసలు డైరెక్ట్. అది కలిసి ఉండటానికైనా విడిపోవటానికైనా ఫస్ట్ అవుట్ ఆఫ్ ద కోర్టే మాట్లాడుకోమని చెప్తాను. ఇష్టం ఏంటి అంటే ఫస్ట్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాను. వర్కౌట్ కాకపోతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎల్డర్స్ ఉంటారు కదా, కుల పెద్దలు కానీ అక్కడ మాట్లాడుకోమని చెప్తా. అక్కడ కూడా కాకపోతే అప్పుడు అడ్వకేట్ దగ్గర రమ్మని చెప్తే ఎవ్వరు వచ్చినా కూడా ఇది నా ఫార్మాట్ ఇదే ఉంటుంది. ఎవ్వరు వచ్చినా కూడా ఫార్మాట్ ఉంటుంది. అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇలా తప్పదు అనుకున్నప్పుడే కేసు తప్ప నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ తీసుకోను. ఓకే. వాళ్ళని సాధ్యమైనంత మామూలుగా మీకు వచ్చే వర్స్ట్ కేసు, అబ్బా వీళ్ళు డైవర్స్ కావాలని వచ్చారు సిల్లీ రీజన్, బట్ ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నారు అని అనిపించింది ఏదైనా ఉందా? అట్లా వచ్చే డైవర్స్లలో 90% సిల్లీ రీజన్సే ఉంటాయి. నాకైతే సిల్లీ రీజన్స్ కింద అనిపిస్తుంది. ఒకటి చెప్పరి. చాలా ఉంటాయి. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు, అర్థం చేసుకోరు. ఇవి మొత్తం డైవర్స్ 90% ఆఫ్ ద డైవర్స్ మిస్అండర్స్టాండింగ్ వల్లనే అవుతాయి. ఓన్లీ ఒక 10% మాత్రమే దాంట్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ 90% ఆఫ్ ద డైవర్స్ మిస్అండర్స్టాండింగ్ అంటే ఒక ఇల్లీగల్ అఫైర్స్ వస్తాయా? ఇప్పుడున్న డైవర్స్లలో 50% ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. బోత్ ఇద్దరు మేల్ ఫీమేల్ బోత్ ఉన్నారు. అదే చెప్తున్నా కదా. ఇవన్నీ అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇల్లీగల్ అఫైర్స్కి వచ్చినప్పుడు ఏమైందంటే పెళ్ళికి ముందు ఉందా లేదన్న ఒక పాయింట్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పెళ్ళికి ఇప్పుడున్న జనరేషన్లో మ్యాక్సిమం అందరికీ బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. అవి వాస్తవం. అది ఎవరు ఒప్పుకోపోయినా వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ కావచ్చు ఉంటున్నాయి. ఉన్న తర్వాత ఏమవుతుందంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందే వాటిని కట్ ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే. వాటిని కట్ ఆఫ్ చేసేసుకొని పెళ్ళి తర్వాత ఒక అందమైన జీవితాన్ని గడపాలి. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే అవి వాట్సాప్ చాటింగ్తో ఏమవుతుందంటే వీళ్ళు పెళ్ళికి ముందు మెయింటైన్ చేసిన రిలేషన్షిప్స్ పెళ్లి తర్వాత కూడా కొనసాగుతున్నాయి డ్యూ టు టెక్నాలజీ. ఏ వీడేందో బొమ్మలేక అంతే ఇక దానివల్ల డైవర్స్ అవుతున్నాయి మనకు. అది ప్రాబ్లం. అది అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోగలిగి అక్కడ కట్ చేసుకొని ఆ రిలేషన్ అడిగి పెట్టేసుకుని బ్యూటీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే మనిషి అనేటాడు ఎప్పుడు ఎమోషనల్ ఉంటారు. ఎవ్వరు కూడా ఇప్పుడు నేనున్నా అనుకో ఎప్పుడు ఇట్లా మాట్లాడా అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు చిరాకులు వేస్తుంది, అప్పుడప్పుడు నేను అరుస్తా. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏమవుతుందంటే ఇప్పుడు భార్య భర్తలు అనుకుందాం సపోజ్, నా పక్కన ఒక భర్త అరిసిన అనుకుందాం, ఏదో చిరాకులు ఉండొచ్చు, ఏదో ఉంటుంది. అరవంగా నీళ్ళు ఏం చేస్తారు, ఎంబటే ఎవరో నచ్చినోడికి ఫోన్ చేసేస్తారు, టెక్స్ట్ చేయటమో ఫోన్ చేయటమో చేస్తారు. అక్కడ వెతుకుంటారు. అవతలోడు ఏం చేస్తాడు, ప్యాంపరింగ్ చేసేస్తాడు. అట్లా జరిగిందా, ఏం కాదు, నేను చూసుకుంటా, అది అంటారు. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీరు డైవర్స్ కేసులలో ఎక్స్పర్ట్. మీరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా ఎంత చిన్నోళ్ళు వచ్చినా చేయాలనుకుంటే మీరు చేస్తారు, ఓకే. బట్ డైవర్స్ తీసుకోవద్దు, మీరు నిలబడి ఉండాలి అని సొసైటీకి మీరు ఏ మెసేజ్ ఇవ్వగలుగుతారు? ప్రతిరోజు చెప్తున్నా, నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ప్రతిరోజు అదే చెప్తున్నాను సొసైటీకి. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నా. నాకు ఇప్పుడు మాట్లాడే స్థాయి వచ్చింది. ఇప్పుడు నేను అన్ని అనుభవించినా, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదిగిండు, సామాజికంగా నేను ఎదిగినా కాబట్టి ఇప్పుడు నేను సొసైటీకి మంచి చేయాలనే ఉద్దేశంతో, సొసైటీలో అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు ఎవరైనా గమనించండి, పోయి అక్కడ మీకు మంచి వీడియోలు ఉంటాయి. మీకు పెళ్ళిళ్ళ గురించి వీడియోలు ఉంటాయి, మంచి వీడియోలు ఉంటాయి. ఓకే. ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు చూసినా కాబట్టి వాటి నుంచి నేను పొందిన అనుభవంతో ఈ సమాజానికి ఏమైనా ఇవ్వాలా, నేను సమాజంలో సచ్చినా కదా, నేను బయటే లేను కదా. నేను రేపు ఈ సమాజంలో తిరగాలంటే సమాజం ఎంత మంచిగా ఉంటే నేను అంత మంచిగా ఉంటా కదా. ఇప్పుడు సొసైటీ అంతే కదా, ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు నేను ఒక 3 పూటలు తింటే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ నేను ఏదైనా చేయగలిగే స్థాయికి ఎదిగినా. నాకైతే అది విజయమే. అది ప్రపంచం ఎవరైనా అనుకోని నాకైతే విజయమే. నేను నా లైఫ్లో ఇప్పటిదాకా నాకు ఎక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు, సమాజానికి సేవ చేయాలి, 100% ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. 100% ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే ఇదే సమాజంలో నేనున్నా, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, వీళ్ళని మార్చాల్సిన అవసరం కూడా నాకు ఉంది. 100% మార్చాల్సిన అవసరం ఉంది. అందుకనే దానిపైన నేను ఉద్యమం చేస్తున్నా. ఇంకా నేను చేయాలి, నాకు తప్పదు. ఎందుకంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయి పిల్లల్ని కానీ నాకు అప్పుడప్పుడు చూస్తే ఏడుపు వస్తుంది. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు రపక్కన వచ్చేసి కోట్ల చుట్టూ ఆ చిన్న ఏజ్లో స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు, ఆ చిన్న ఏజ్లో తల్లిదండ్రుల మధ్యలో పెరగాల్సిన పిల్లలు, తల్లి ఒడిలోనో తండ్రి ఒడిలోనో ఆడుకోవాల్సిన పిల్లలు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది. ఓపికలు లేవు జనాలకు. ఓకే, మొత్తం రిలేషన్స్ అన్నీ క్యాలిక్యులేషన్ బేస్డ్ అయిపోయినాయి.
ఒక వ్యక్తి కోసం నిలబడేది లేదు, ఆగేది లేదు, ఓపిక లేదు, నెగిటివిటీ బాగా పెరిగిపోయింది జనాలకు, రైట్. నమ్మకాలు లేవు. ఓకే. ఎట్లా అయిపోయిందంటే సమాజము అప్పుడప్పుడు భయం అవుతుంది. ఏంటంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు మర్డర్ జరిగితే అది ఒక గొప్ప, ఆ మర్డర్ కూడా సమాజ శ్రేయస్సు కోసమో సమాజంలో ఉన్న అంతమొందించడానికో లేకపోతే ఏదో ఆస్తులకు సంబంధించి అతి తక్కువ రేరెస్ట్ రేరు ఒక మర్డర్ అనేది వినటం రేరెస్ట్ రేరు. మనం ఒక 30-40 సంవత్సరాల క్రితం అట్లాంటి మర్డర్ ఇవాళ ఇంటికి వచ్చేసింది. ఇంట్లో భార్యని, భర్తని, పిల్లల్ని అత్యంత దారుణంగా చంపుతున్నారు. చంపే విధానం కూడా చెత్త. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం కదా, ముక్కలు ముక్కలు నరకడం, డ్రమ్ములో పెట్టడం, పెళ్లి చేసుకొని చంపడం, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవటం, అట్లాంటి మర్డర్ మన 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 ఇంట్లోకి వచ్చింది. ఒక ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కుటుంబ సభ్యులు ఉండాల్సిన ఇల్లు వాళ్ళే తెల్లవాళ్ళు కొట్లాడు. ఎవరికి ఇంట్లో ఉన్న ఎవరికి పడతాం లేదు. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం 70% ఆఫ్ ద ఇంట్లో అదే ఉంది. కొడుకు మీద తల్లికి నమ్మకం లేకపోవటము, తల్లి మీద కొడుకు నమ్మకం లేకపోవటము, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, పిల్లలకు. నాకున్న దరిద్రం ఏంటి అంటే నేను బీయింగ్ అడ్వకేట్ అయిపోయిన తర్వాత ఈ మా దగ్గరకు వచ్చి నేను తల్లిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తల్లి, లేకపోతే భార్యను చంపి ఇవి వినాల్సి వస్తున్నారు. రిలేషన్షిప్స్ ఎంత ఖరాబ్ అయినాయి అనేది నాకు తెలుసు. ఎందుకంటే చూసే ప్రపంచానికి అంత పచ్చనే ఉంది, కానీ రోజు కనీసం ఒక నా దగ్గర నేను నెవర్ బిలీవ్ దట్ కనీసం ఒక రోజుకు ఒక కొత్త 50 అపాయింట్మెంట్లు ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ చెక్ ఇట్. 50 ఉంటాయి, 50 పక్కా ఉంటాయి. ఓకే. ఈ ప్రపంచంలో నేను ఎక్కడున్నా కూడా ఒక రోజుకు ఒక కొత్త 50 కేసులు నేను చూడాల్సిందే, అపార్ట్ ఫ్రమ్ పాతయ్య కాక. రైట్. అండ్ మీకు లండన్ అండ్ ఇతర దేశాలలో కూడా ఆఫీసులు ఉన్నాయని చెప్పేసి నిజమేనా? పెట్టినాం లండన్లో అండ్ దుబాయ్లో. ఎందుకు పెట్టద్దు? అరే అందరూ ఎదుగుతారు కానీ అడ్వకేట్ ఫీల్డ్ లేదు కదా. అడ్వకేట్ ఫీల్డ్ లేదు కదా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోయి ఆఫీసులు పెడతారు, వాళ్ళు పోయి ఆఫీసులు పెడతారు, కానీ ఒక అడ్వకేట్ పోయి ఆఫీస్ పెట్టుకుంటే తప్పే ఉంది. లండన్లో ఆఫీస్ పెట్టుకుంటే తప్పే ఉంది, దుబాయ్లో ఆఫీస్ పెట్టుకుంటారు. లండన్లో కూడా విడాకులు ఇప్పించేస్తారు, ఎక్కడన్నా ఇప్పిస్తాం మనం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత నీకు ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం లండన్ పోయినప్పుడు నాకు లండన్ పోవటం అనేది ఒక డ్రీమ్ అప్పుడు. ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు బోర్ కొడితే టీ దాకా వస్తాను కూడా పోతుంది. టీ దానికి లండన్ 8 hours జర్నీ. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు లండన్, టికెట్ 50,000, అప్ అండ్ డౌన్ 50,000 ముందు బుక్ చేసుకుంటే. లిస్ట్ 80,000. ఇప్పుడు గంట తర్వాత బుక్ చేసుకుంటే 80,000 ఉంది. ఈడ వాడుకుంటే ఆడ దిగుతావు, ఆడ వాడుకుంటే ఈడ దిగుతావు ఎక్కి దాంట్లో. ఓకే. ఇప్పుడు మాకు లండన్లో కన్సల్టెన్సీ ఫీజు వచ్చేసి మినిమం ఫీజు 500 pounds ఇస్తారు మినిమం. లీస్ట్ అంటే ఇక తిట్టని పోరా అంటే కూడా 500 ఇస్తారు, 500 pounds ఇస్తారు మినిమం కన్సల్టెన్సీ. నేను 1000 ఛార్జ్ చేస్తున్నాను. నేను అక్కడ 1000 ఛార్జ్ చేస్తున్నాము. 1000 అంటే ఇండియాలో 1,20,000 ఒక కన్సల్టెన్సీ ఫీజు. ఓకే. అపాయింట్మెంట్ మీరు మాట్లాడినందుకు ఎవరైనా ఎనీ అడ్వకేట్, నాట్ ఓన్లీ మీ, 1000 pounds కన్సల్టేషన్ ఫీజు ఇస్తారు అక్కడ. ఓకే. ఇక్కడ మొత్తం కేసు 2 సంవత్సరాలు చేస్తే ఆ ఫీజు ఇస్తారు జనాలకు. అక్కడ టైం సెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎట్లుంటుంది అక్కడ జనరల్ చెప్తున్నా, వాళ్ళకు 30 minutes అపాయింట్మెంట్ తీసుకున్నాను అనుకో, 29th minute వాడే లేచి వెళ్ళిపోతాడు. మన కాడ గంటలు రోజు అంటే వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేక అంతే. వాళ్ళ బాధ చెప్పుకోవాలా, మన దగ్గర ఉండదు. అది దట్ ఇస్ ద ప్రాబ్లం. వాళ్ళు మ్యాటర్ చెప్తారు, ఎమోషన్ ఏముంటుంది అక్కడ. ఓకే. అంతే, అదొకటి. ఇప్పుడు నేను చాలా మంది చెప్తాను, నేను అడ్వకేసీ ఫీల్డ్ ఫెయిల్ కావడానికి కారణం అడ్వకేట్ తీసుకున్న ఫీజులు అనే చెప్తాను. అంత తక్కువ తీసుకుంటారనే ఎక్కువ తీసుకుంటారు. అసలు నా దృష్టిలో మన అడ్వకేట్లు తీసుకునేది ఏది కూడా ఫీజు కింద నేను పరిగణించను జనరల్గా. ఏదో ఛానల్ మంది తీసుకుంటారా అంతే. వాస్తవం అది. ఎవ్వరు అంటే ఒక 10% ఆఫ్ ద అడ్వకేట్స్ వదిలిపెట్టు, మెజారిటీ అడ్వకేట్స్ గురించి మాట్లాడుతున్నాను. మెజారిటీ అడ్వకేట్స్ బట్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫీల్డ్ అంటేనే అడ్వకసీ అని అంటారు కదా. అందుకే అన్న, అది ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచం మొత్తం తిరిగినా కదా, ఏ రంగాన్నైనా ఒక 10% శాసిస్తారు. ఏ రంగాన్నైనా ఒక 10% శాసిస్తారు. ఓకే. మిగతా 90% సపోర్ట్ కిందనే ఉంటారు ఏ రంగం తీసుకోవడానికి. అంతే. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, అవును, లేకపోతే బిజినెస్ తీసుకోండి. ఎన్ని కుటుంబాలు బిజినెస్ నువ్వు గట్టి లెక్క పెడితే 10 కుటుంబాలు ఉంటాయి. అవును. ఆదాని, అంబానీ, విప్రో, టీసీఎస్, ఇంకా 4 అవే ఉంటాయి అంతే. మీరు అడ్వకేట్స్ ఫీల్డ్లో కూడా 10% ఉంటారు. ఎక్కడున్నా అంతే. ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకొని కష్టపడతారో వాళ్ళు టాప్ మోస్ట్కి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళంతా సపోర్ట్ కింద ఉంటారు. ఓకే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మన అడ్వకేసీ ఫీల్డ్ ఎట్లా తయారైంది అంటే, వచ్చిన క్లయింట్కి నాలెడ్జ్ ఇచ్చి కష్టపడి వాడిని గెలిపిద్దాం అనే దానికంటే ఎంతో కొంత తీసుకుందాం అనే వ్యవస్థలో ఉండిపోయారు.
సీరియస్. నేను దీనిపైన మా అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్న మిత్రులు ఏమైనా అనుకో నేను బహిరంగంగా చెప్పదలుచుకోలేదు. పోలీసులు అడ్వకేట్లు కుమ్మక్కై కొన్ని కేసులను తారుమారు చేసి డిస్ట్రాయ్ చేస్తారా? నేనైతే జనరల్గా అయితే ఎప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే ఎక్కువ సందర్భాల్లో పోయే అవసరం రాలే. ఎందుకు వస్తుంది? ఏమన్నా కోట్ల మాకు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పోలీస్ స్టేషన్కి పోవాలి అంటే ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వరు. పోలీసు వాళ్ళకి ఇవ్వరా? మీరు మాకు ఇచ్చేవారు. ఎందుకు? అది అంతే, వాళ్ళ స్టైల్ అట్లా పెంచేసుకున్నారు అంతా కలిపి. ఆ పోలీస్ స్టేషన్ పోతే ఆ కూర్చో అడ్వకేట్ అయితే ఏంటంటారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏం చెప్తారు? ఎవరన్నా అరెస్ట్ అయినలు అనుకుందాం, ఎవరన్నా నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు అడ్వకేట్ని అనేది కంపల్సరీ ఇవ్వాలా, అడ్వకేట్ని మాట్లాడాలా, అడ్వకేట్తో మాట్లాడతా అంటే ప్రొవైడ్ చేయాలనేది రాజ్యాంగం చెప్తుంది. అవును, మన భారతదేశ రాజ్యాంగం. ఈ భారతదేశం మొత్తం మన రాజ్యాంగం మీద నడుస్తుంది. ఈ రాజ్యాంగం మీద నడిచే భారతదేశానికి నిందితుడు ఎవరన్నా నిందితుడు ఉంటారో నిందితుడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అడ్వకేట్ని సంప్రదించే హక్కు ఉంటుంది, అడ్వకేట్తో పర్సనల్గా మాట్లాడే హక్కు ఉంటుంది, అడ్వకేట్ని కోరుకునే హక్కు ఉంటుంది అని మనకు రాజ్యాంగంలో రాసింది. ఎవడన్నా నిందితుని పట్టుకున్నప్పుడు పోతే సూపియర్ కనీసం పోయి కోర్టులో చూసుకోపో అంటారు. ఇక దాన్ని కూడా మేము కోర్టు పోయి కేసేయాలా? కనీసం మాట్లాడతాం సార్ అంటే మాట్లాడేవారు. అందరు అట్లా ఎవరో పోలీసు అందరూ అట్నే ఉంది. నేను ఫేస్ చేసినది అట్నే ఉంది. నాకు చాలా సందర్భాలలో అయితే ఇక కొద్దిగా గట్టిగా మాట్లాడితే నా కూడా మాట్లాడంటాడు. ఇక నువ్వు ఆయన కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఛాంబర్కి పిలిచి నా మాట్లాడంటాడు. పూరి ఏమని చెప్తావు? ఇక నీ కూడా మాట్లాడిన తర్వాత ఆయనకి ఇచ్చిన రాజ్యాంగం వాక్యం ఉంది. చదువులేమో పెద్ద చదువుకొని వస్తాము, పోయి ఆడబోయేమో మనం నిలబడాలి, రెస్పెక్ట్ ఉండదు. చాలామంది రెస్పెక్ట్ ఇవ్వరు ఇప్పటికీ. వాళ్ళు చూడటమే అడ్వకేట్ అంటే దొంగల టైప్లో చూస్తుంటారు కూడా. మేమేదో చేస్తున్నాడు, అది మనకు ఇచ్చిన ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు అతనికి సహాయం చేయాల్సిన బాధ్యత అడ్వకేట్కి ఉంటుంది. అది ఎంతమంది పోలీసు వాళ్ళు అలో చేస్తున్నారు రాష్ట్రంలో మీరు అడగండి ఒకసారి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఒక నిందితుడిని అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తినో లేకపోతే డబ్బులు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా వేరే రకంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లలో, లేదు ఒక లేబర్ను. ఇప్పుడు మీకు చెప్పిన క్వశ్చన్ అర్థమైంది. సారీ టు ఇంటర్వ్యూ. ఇంతకుముందు మనం మాట్లాడింది అన్న, ఏడైనా మొక్కం చూసే పొట్టు పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు జైల్లో టాప్ మోస్ట్ వ్యక్తి పోతే సపరేట్ రూమ్ ఇస్తారు. అరే అర్థం మీకు అర్థం కావడం లేదు సమాజం. ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తితో లేకపోతే ఒక బాగా డబ్బున్న వ్యక్తితో జైలు పంపిస్తుందాం. లోపల సపరేట్ రూమ్ ఇస్తారు, సపరేట్ బెడ్ ఇస్తారు, టీవీ ఇస్తారు, పేపర్లు ఇస్తారు, ఇంకా గట్టిగా మాట్లాడితే సపరేట్ కుక్కుని ఇస్తారు వండుకోవడానికి. పైసా అని కాదు, అది ఎట్లుంటుంది అంటే వాళ్ళ జీవిత విధానం కదా, కాబట్టి అవి కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అనేది సిద్ధాంతం. అది అంతే. అందుకే అంటే మనకు అందరికి అర్థమయ్యే భాషలో ఏం చెప్తున్నా అంటే మొక్కం చూసి బొట్టు పెడుతున్నా అంటే నీ స్థాయిని బట్టి ఎక్కడైనా ఉంటుంది. ఇక ఎక్కడైనా అన్న జీవితం సింపుల్. దీన్ని అందరూ ఏంటంటే జీవితం అంటే పెద్ద రాకెట్ సైన్స్ అనుకొని పిసుకుంటుంటారు. జీవితం అనేది రాకెట్ సైన్స్ కాదు. జీవితం అనేది చాలా సింపుల్. కొన్ని బేసిక్ రూల్స్ పాటిస్తే జీవితాన్ని మించినంత సింపుల్ అసలు ప్రపంచంలో ఏది ఉండదు. ఆ బేసిక్ రూల్స్ మాట్లాడకుండానే మనం దాన్ని రాకెట్ సైన్స్ కింద అయిపోయి అందరం పిసుకుంటుంటాం అంతే. రైట్. అండ్ లా ఈజ్ లైక్ ఏ అమీబా అని చెప్పేసి మీరు కొటేషన్ మీ ఆఫీస్లో కానీ బయట కానీ నేను చూసాను కొన్ని సందర్భాలలో. ఎందుకు అట్లా రాశారు మీరు? అది నేనే రాసిన. లా ఈజ్ లైక్ అమీబా అనేది నేను రాసిన. ఎందుకు అట్లా అంటున్నా? అది అంటే మనకి ఏమైందంటే ఒక ఎక్స్పర్టైజ్ అయిపోయిన తర్వాత చట్టం అర్థం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చట్టం ఉంది కదా, ఇప్పుడు సామాన్య వ్యక్తికి చెప్తాను. అంటే నా గురించి అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎందుకు రాసినది కొద్దిగా టెక్నికల్గా చెప్పటం కంటే మనకు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక కేసు కింద కోర్టులో గెలుస్తాం మనం, మళ్ళీ అదే కేసు పైకోర్టు పోగానే ఓడిపోతాం, మళ్ళీ అదే కేసు హైకోర్టు రాగానే గెలుస్తాం, మళ్ళీ అదే కోర్టు సుప్రీంకోర్టు పోగానే ఓడిపోతాం. మరి లా మొత్తం సేమ్ ఉన్నప్పుడు మరి ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి అనేది సామాన్యుడు అడిగే క్వశ్చన్. అది లా ఈజ్ లైక్ అమీబా అంటే ఏంటంటే చట్టం అనేది ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, అవసరాన్ని బట్టి మారుతుంటుంది. అది అందరికి ఒకటే కదా, రాజ్యాంగం ఒకటే, రాజ్యాంగం ఒకటే, చట్టాలు కూడా దానికి స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మీకు లా ఈజ్ లైక్ అమీబా అని ఎందుకన్నా అంటే ఏంటంటే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక దొంగతనం చేసినాం అనుకో, దాంట్లో ఏం రాస్తారు? అప్ టు 7 years జైలు శిక్ష అంటారు. అప్ టు 7 years లేదా ఆర్ ఫైన్ అంటాడు. దానికి దీనికి ఏముంది? ఇప్పుడు ఉట్టి 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించచ్చు, 100 రూపాయలు ఫైన్ వేసి పంపించచ్చు, 5 లక్షల ఫైన్ వేయచ్చు, గంట సేపు చేయలేయచ్చు, 2 గంటలు చేయలేయచ్చు, 2 రోజులు చేయలేయచ్చు, 5 సంవత్సరం వేయచ్చు, 6 సంవత్సరాలు వేయచ్చు, 7 సంవత్సరాలు వేయచ్చు. దర్ ఇస్ నో ఫార్మాట్.
అప్ టు 7 years అంటే గంట కూడా వేయొచ్చు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. లా ఇస్ లైక్ అమీబా అని ఎందుకన్నా అంటే అంటే depends on judge. డిపెండ్ అపాన్ ద కేస్ టు కేసు. జడ్జి మీద ఆధారపడి ఉంటుంది అది. జడ్జి మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక దొంగతనం చేసినప్పుడు ఆకలితో దొంగతనం చేసిండా, లేకపోతే వీడు దొంగతనం చేసిన హ్యాబిచుటెడే దొంగతనం చేసిండా, అవసరం కోసం దొంగతనం చేసిండా, అసలు దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏంది అనేది పాయింట్. ఓకే ఓకే ఓకే. సో దాన్ని అందుకనే ఏం చెప్తా అంటే ఏంటంటే లా ఇస్ లైక్ అమీబా అంటే ఏంటంటే ఎవ్రీ కేస్ ఈజ్ ఎ యూనిక్. ఓకే. ఒక కేసులో జరిగింది ఇంకో కేసులో జరగదు ఎప్పటికీ. ఓకే. చాలామంది సామాన్య వ్యక్తులు ఏమనుకుంటారంటే మనకి అట్లా జరిగింది కదా నాకు ఇట్లా జరిగింది సార్ అంటాడు. దట్ ఈస్ యూనిక్ కేసు. అది జడ్జిని బట్టి, కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి, అవసరాలని బట్టి అది కాన్స్టెంట్గా మారుతూ ఉంటుంది. అది ఇట్లా జరగాలని రూల్ ఏం లేదు దానికి. ఓకే ఓకే. నేను అత్యంత సాధారణ భాషలో నేను ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతుంది ఏంటంటే దానికి ఒక కేసుకో ఫార్మాట్ ఉండదు. బట్ ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏంది అంటే మామూలుగా కర్ర తీసుకొని కొట్టిరు అనుకోండి, పర్సెప్షన్ కొట్టడము అంటే చంపడం కాదు, బట్ కొట్టినప్పుడు పెట్టాల్సిన సెక్షన్ కొట్టిండు అని పెట్టకుండా అటెంప్ట్ టు మర్డర్ అని పెడతారు పోలీస్ స్టేషన్లలో. అవతల వ్యక్తి ప్రోద్బలం ఉంటే అటెంప్ట్ టు మర్డర్ అని పెడతారు. కొన్ని సందర్భాలలో కొన్ని కేసులు అంటే కొన్ని తీసుకొని పెడతారు. అవి కొన్ని సందర్భాల్లో ఉన్న పవర్ని బట్టి వాళ్ళని బట్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. లేవని నేను చెప్పలేను, కానీ ఉన్న పరిచయాలను బట్టి, అవసరాన్ని బట్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది ఇబ్బందే కదా, ఇటువంటి ఇబ్బందే. మరి ఇంకా మనం ఎదుర్కోవాల్సిందే. కంపల్సరీ కోర్టు మంచి అడ్వకేట్ పెట్టుకోవాలి, కోర్టుకి వెళ్ళి వాదించుకొని యాంటిసిపేటరీ బెయిల్ అవి అందుకే కోర్టు ఉంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని కాపాడటానికే కోర్టు ఉంది కదా. ఓకే రైట్. అండ్ ఇంకోటి సైలాజిస్ట్. ఏంది సైలాజిస్ట్? ఏడ విన్నా అంటే మనం సెర్చ్ చేసి చూసినా దొరుకుతలేదు. బట్ నేను మీ దగ్గర నుంచి మీ ప్రిమిసెస్లో విన్నా ఈ మాట. సైలాజిస్ట్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక 15 సంవత్సరాల నుంచి లా తప్ప వేరే వ్యాపకమే లేదు మనకు. 24 hours నిద్ర పోయినా, పడుకున్నా, లేచినా ఉంటే క్లయింట్స్తో మీటింగ్స్, లేకపోతే కోర్టు, లేకపోతే జూనియర్స్తో మీటింగ్స్ తప్ప అసలు నాకు వేరే ప్రపంచం తెలియదు. కొన్ని లక్షల కన్సల్టెన్సీ తీసుకొని కొన్ని లక్షల ప్రాబ్లమ్స్ని జీవితంలో నాకు తెలిసి వాస్తవం కొన్ని గర్వంగా నేను చెప్పుకోగలిగేది ఏంటంటే నేను తీసుకొని కన్సల్టెన్సీలు ఎవరు తీసుకోలేదు అనుకుంటాను. అదైతే గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా కానీ రోజుకు ఒక 50 అపాయింట్మెంట్స్ ఉండటం అయితే కష్టం అనుకుంటాను. కాన్స్టెంట్గా కొత్త ఒక అడ్వకేట్కి ఇయర్స్ టుగెదర్ అట్లా ఒక 50 కన్సల్టెన్సీలు ఉండడం అనేది చాలా నాకు తెలిసింది అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్వకేట్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి. ఓకే. అడ్వకేట్ ఫీల్డ్ మనం తీసుకుంటే హైదరాబాద్ ఒకటే ప్రామాణికం, మిగతా చిన్న సిటీసే. అవును. ఓకే. కాబట్టి అట్లా ఒక కాన్స్టెంట్ ఒక 50 అపాయింట్మెంట్లు ఉండడం అయితే గొప్ప అనుకుంటాను ఎప్పటికీ. ఓకే. అయితే దీంట్లో ఏమవుతుందంటే చూసి విన్న తర్వాత ఇది లా ఈజ్ కంటెంట్ సైకాలజీ ఏమో కదా, వీళ్ళందరూ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఓకే. ఈ ప్రాబ్లానికే మనం లాని అంట కడుతున్నాం కదా. వాళ్ళు ఎవరన్నా ఒక వ్యక్తి నా దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు చట్టంలో ఏముందో ప్రొవిజన్ చెప్తున్నా నేను. సో ఇది సైకాలజీ కదా, వాళ్ళు ప్రాబ్లమ్స్తో రావడం అనేది సైకాలజీ. ఇక్కడ నుంచి చట్టాన్ని చెప్తున్నా. ఈ రెండు కలిపితే ఎట్లుంటుంది అనే దాని నుంచి నాకు ఒక ఐడియా వచ్చింది. సైలాజిస్ట్ ఈ రెండు కలిపి ఒక సైకాలజీ ప్లస్ లా రెండు కలిపి చెప్తే ఎట్లుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ నేను చేసేదేమో మ్యాట్రిమోనియల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్. ఎస్పెషల్లీ ఐఎమ్ స్పెషలైజ్డ్. ఇంకా నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అవే వస్తున్నాయి కాబట్టి వీళ్ళని లా కంటే ఎక్కువ నేను సైకలాజికల్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అందరు ఓకే. సైకలాజికల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, సైకలాజికల్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది లా కంటే ఎక్కువ. ఓకే. ఎందుకంటే నీకు మ్యాట్రిమోనియల్ సబ్జెక్ట్ చాలా చిన్నది. ఓకే. సో అప్పుడు అనిపించింది ఏంటంటే నాకు అవును అసలు నేను అడ్వకేట్ సైకాలజిస్ట్ కావాల్సింది అడ్వకేట్ అయినట్టున్నాను. అక్కడ నుంచి ఒక ఐడియా వచ్చింది, అరే సైకాలజీ ప్లస్ లాని కలిపి చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. ఓకే. దాని నుంచే నాకు ఏమనిపించింది అంటే అరే ఈ సైకాలజీ ప్లస్ లా కలిపి చెప్పే వాళ్ళని మనం సైలాజిస్ట్ అంటే ఎట్లుంటుంది, సైలాజిస్ట్ అంటే ఎట్లుంటుంది అని ఒక ఐడియా వచ్చింది. బాగానే అనిపించింది. సో ఓకే రైట్, ఇమ్మీడియట్లీ మనం ట్రేడ్ మార్క్ తీసేసుకున్నాం. ఆ సైలాజిస్ట్ అనే పదానికి ట్రేడ్ మార్క్ తీసుకొని దాన్ని ట్రెండింగ్ చేస్తున్నాం. అది గూగుల్లో కొట్టినందుకే రాదు. నా పేరు ఎక్కడ కొడితే నా పేరు కింద ఎక్కడ వస్తాయో కానీ గూగుల్లో కొడితే రాదు. కాబట్టి లా అండ్ సైకాలజీ రెండు కలిపి చెప్పేవాళ్ళు. భవిష్యత్తులో పూజారి నాగేశ్వరరావును మేము సైలాజిస్ట్ అనొస్తామా? డెఫినెట్లీ. అది ఎందుకంటే నేను దానిపైన సెంట్రల్ గవర్నమెంట్కి తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఆ కొత్త కోర్సు ఏమైనా రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి దానిపైన నేను రీసెర్చ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం కరికులం కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఎల్బిలో సైకాలజీ కూడా పెడితే బాగుంటుంది అనేది నా కోరిక. ఓకే. ఎందుకంటే ఇంకా మంచి అడ్వకేట్స్ తయారవుతారు, ఇంకా ఖతర్నాక్ అడ్వకేట్స్ తయారవుతారు. ఎందుకంటే వచ్చిన ప్రాబ్లమ్ని జనరల్గా సైకాలజీతో ట్రీట్ చేసుకుంటా అంటే ఈ లాకి మనం సైకాలజీ కూడా యాడ్ చేసేస్తే
ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు అని చెప్పేసి అని దాని కింద మనం దానిపైన నేను చాలా R&D వర్కౌట్ చేస్తున్నా. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలో అప్లై చేస్తాం. నాకు తెలిసి ఇంకొక 6 monthsలో చేస్తాం. కొద్దిగా ఫ్రీగానే చేసేస్తాం. రైట్. అలాగే ప్రాజెక్టు పట్టాల మీద ఉంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, ఇంతసేపు మాతో చాలా అంశాలు చెప్పినందుకు, చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్.